నమస్తే మిత్రులారా, నేను మీ జర్నలిస్ట్ శంకర్ని. సో గత కొన్ని రోజుల నుంచి కృష్ణా నది మీద ఒక వివాదాస్పదమైనటువంటి రాజకీయం నడుస్తూ ఉంది. కృష్ణా నది మీద ఉన్నటువంటి అన్ని ప్రాజెక్టులను కేఆర్ఎంబీకి అంటే కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డుకు అప్పజెప్పాలనేటువంటి ప్రయత్నాలు రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న నేపథ్యంలో ఆల్రెడీ అప్పజెప్పిందని చెప్పేసి కూడా బీఆర్ఎస్ నుంచి వస్తున్నటువంటి మాట. సో ఈ నేపథ్యంలో మరి తెలంగాణ ఏం నష్టపోతుంది, మరీ ముఖ్యంగా దక్షిణ తెలంగాణ ప్రాంతమైనటువంటి నల్లగొండ కానీ, పాలమూరు జిల్లా కానీ, రంగారెడ్డి జిల్లా కానీ, హైదరాబాద్ ప్రాంతం కానీ, అలాగే ఖమ్మం జిల్లాలో ఒక 50% కానీ ఈ ప్రాంతాలు దక్షిణ తెలంగాణ ప్రాంతం ఏ విధంగా కాబోతోంది, మన కృష్ణా నీళ్లు వాటి కృష్ణాలో ఉన్నటువంటి హక్కు మనము సాధించుకోగలుగుతామా కేఆర్ఎంబీ పరిధిలోకి ఈ ప్రాజెక్టులన్నీ పోతాయి అనే దాని గురించి మనం ఇప్పటికే చాలా మందిని కొంతమంది అభిప్రాయాలు తీసుకోవడం జరిగింది. సో గత ప్రభుత్వంలో కీలక మంత్రిత్వ శాఖ చేసినటువంటి నిరంజన్ రెడ్డి గారు వారి పేరులోనే ఉంటుంది నీల నిరంజన్ రెడ్డి అని చెప్పేసి ఆయన అంటూ ఉంటారు. సో నిరంజన్ రెడ్డి గారికి వారి దగ్గరికి వచ్చినాం, వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే. బాగున్నారా సార్? ఎలక్షన్ తర్వాత ఫస్ట్ టైం కలిసి అంటే ఇప్పుడు బేసిక్గా మనం డైరెక్ట్ స్ట్రైట్ పాయింట్లోకి వద్దాం సార్. ఈ కేఆర్ఎంబీకి ఈ ప్రాజెక్టులు అప్పచెప్పడం వల్ల ఏం నష్టపోతుంది? ఎందుకంటే మీరు వ్యవసాయ శాఖ మంత్రిగా చేసారు. సో నీళ్ళ విషయంలో, వ్యవసాయం విషయంలో మీరు కొంత ఆసక్తికరంగా ఉంటారు కాబట్టి ఏం జరగబోతుంది కేఆర్ఎంబీ కనుక మన ప్రాజెక్టులు అప్పచెప్తే ఏం జరగబోతుంది? అంటే నిర్వహణ అనేటువంటిది, యాజమాన్యం అనేటువంటిది మన చేతిలో ఉండదు, ప్రధాన మన చేతిలో ఉండదు. ఒక మాటలో చెప్పాలంటే ఇది ఆంధ్రుల కోరిక నెరవేరినట్లు. ఏంది మన తెలంగాణ రాష్ట్రం వచ్చినా కానీ మొదటి నుంచి అది నుంచి వాళ్ళు పెట్టినటువంటి తొండి అదే. అంటే శ్రీశైలంలో పవర్ జనరేషన్ చేయొద్దు, మంచినీళ్ళకి వాడొద్దు, మీరు ఏమైనా ప్రాజెక్టులు కట్టవద్దు, ఇవన్నీ తొండి పెట్టుకుంటూనే వస్తుంటారు. మనం సింపుల్గా ఏం చెప్పినాం, మా రాష్ట్రం విడిపోవడమే, మేము రాష్ట్రం మాకు కావాలని కొట్లాడడమే మా ప్రజలు 50-60 ఏళ్ళ నుంచి. మా నీళ్లు మాకుంటే, మా స్వపరిపాలన మాకుంటే మా బతికేదో మేము బతుకుతాము. దీనికోసం నీళ్ల కేంద్ర బిందువుగానే తెలంగాణ రాష్ట్రం ఏర్పడింది. నీటిలోకి వెళ్ళే తెలంగాణ ఉద్యమం పుట్టింది, నీటిలోకి వెళ్ళే ఉద్యమాన్ని పురవ పుట్టింది. సో నీళ్లు లేకుండా తెలంగాణ బతుకులేదు. మొత్తం తెలంగాణ ఉద్యమం, తెలంగాణ స్వరూపం, తెలంగాణ అస్తిత్వమే నీటి చుట్టూ ఉంది, నీటిలోనే ఉంది. అటువంటిప్పుడు రాష్ట్రం ఉద్యమం చేసిందే నీళ్ళ కోసం. ఆయల్ల మనల్ని వాళ్ళు కలుపుకున్నది కూడా వనరుల కోసమే. అంతే. ప్రధానంగా సాగునీటి సమస్య భవిష్యత్తులో రాకుండా ఉండాలనేది ప్రధాన కారణం. రెండు, హైదరాబాద్ రాజధాని వాళ్ళకి కావాలనేటువంటిది ఉమ్మడిగా ఉంటే ఇక్కడ వచ్చేటువంటి ఆదాయంతోనో ఆంధ్ర ప్రాంతానికి మేలు చేయొచ్చంటే ఓ దీర్ఘకాలిక వ్యూహంతోనే వాళ్ళు ఆంధ్ర తెలంగాణ ఏకీకరణ కోసం శ్రీకారం చుట్టారు. చాలా చాకచక్యంగా, తెలివిగా ఆనాడు తెలంగాణలో గుండి కొట్టించారు. కేంద్ర ప్రభుత్వాన్ని ప్రసన్నం చేసుకున్నారు ఎవరును. ఇక్కడ ఉన్నటువంటి రాజకీయ నాయకత్వానికి వైషమ్యాలు పెట్టినారు. ఆ తర్వాత సరే ఆనాడు వాళ్ళ కళ ఫలించింది. దాన్ని గ్రహించే ఆనాటి నుంచి కూడా మనం ఈనాటి వరకు కొట్లాడుతూనే వచ్చినాం. ఇప్పుడు హైదరాబాద్ రాష్ట్రంగానే ఉంటే మనకు హైదరాబాద్ రాష్ట్రానికి ప్రధానంగా ఇవాళ తెలంగాణ, ఒకనాటి హైదరాబాద్ మనకు ప్రధానంగా ఉన్నటువంటి నదులు ఉత్తరాన గోదావరి, దక్షిణ కృష్ణ. ఆయా నదులకు అనేక ఉపనదులు ఉన్నాయి. కృష్ణకు వేణి ఉంది, తుంగ ఉంది, భద్ర ఉంది, భీమా ఉంది, ఇవన్నీ కృష్ణా నదికి ఉంటాయి. అదేవిధంగా గోదావరి కూడా అనేక ఉపనదులు ఉంటాయి. ప్రాణహిత కావచ్చు, మంజీర కావచ్చు, కిన్నెర కావచ్చు, అట్లా అనేకం. సో ఈ రెండు నదుల మీద హైదరాబాద్ రాష్ట్రంగా ఉన్ననాడు నిజాం కాలం నాడే తలపెట్టినటువంటి ప్రాజెక్టులు ఈ ఆంధ్ర తెలంగాణ కలిసిన కారణంగా మనం కట్టుకోవాల్సినటువంటి ప్రాజెక్టులు, తెలంగాణ ప్రాంతం కోసం వాడుకోవాల్సినటువంటి కృష్ణా గోదావరి జలాలను మనం వాడుకోలేకపోయినాం. ఎందుకంటే ఉమ్మడి రాష్ట్రం అయిన తర్వాత ప్రాజెక్టులు కట్టడం వాళ్ళ పని, అవి కూడా వాళ్ళకు ఉపయోగపడే ప్రాజెక్టులు కట్టినారు. ఒకవేళ మన దగ్గర కట్టినారు, పెద్ద ఉపయోగం లేకుండా కట్టినారు. ఆ సైట్ ను చేంజ్ చేసి కిందికి తీసుకుపోవడం కాడికి మొదలుపెట్టి ప్రాజెక్టుల యొక్క సైజును కుదించడం నుంచి మొదలు పెడితే ఇదంతా చేస్తారు. ప్రధానంగా కృష్ణాని తీసుకుంటే ఈరోజు కృష్ణా నదిలో అప్పుడు హైదరాబాద్ రాష్ట్రంగా ఉన్ననాడే తలపెట్టినటువంటి అప్పర్ కృష్ణ, భీమా, తుంగభద్ర హై లెవెల్ కెనాల్, ఈ మూడు కలిపి 174 టీఎంసీల నీళ్లను కేవలం మహబూబ్నగర్ జిల్లా కోసం వాడడం కోసమే తలపెట్టినటువంటి ప్రాజెక్టు. 174 టీఎంసీలు అప్పర్ కృష్ణ, భీమా అండ్ తుంగభద్ర హై లెవెల్ కెనాల్ కలిపి. అంటే దాదాపు 18 లక్షల ఎకరాలు 50 ఏళ్ల కిందనే సాగు కావాలి. మనం కనుక ఆంధ్రాలో కలిసి ఉండకపోతే. సో కలిసినాక ఏం జరిగింది,
ఆ ప్రాజెక్టులు కట్టేటువంటి స్థలము అవన్నీ కూడా కర్ణాటక ప్రాంతంలో అయిపోయినాయి కాబట్టి ఇంకో రాష్ట్రంలో పోయి కట్టలేం కాబట్టి రాష్ట్రాల విభజనతోన ఆ ప్రాజెక్టు సైట్లు అక్కడైంది కాబట్టి అబాండన్ చేస్తున్నామన్నారు. ఈ ప్రాజెక్టులను నిర్మూలిస్తున్నాం ఉండవు అసలు ఇంకా. కాబట్టి దాని స్థానంలో తర్వాత కంటి తుడుపు చర్యగా భీమా కట్టవలసిన ప్రాజెక్టు స్థానంలో ఒక లిఫ్ట్ ఇరిగేషన్, అది 2 లక్షల ఎకరాలకు. తర్వాత బచావత్ దయదలిసి హైదరాబాద్ ప్రాంతం కోసము, ఇక్కడ ఉండే తెలంగాణ ప్రజల కోసం, ప్రత్యేకించి పాలమూరు లాంటి వెనుకబడిన ప్రాంతం కోసము నీటి కేటాయింపు జరిగేటప్పుడు కనీసం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రము మహబూబ్నగర్ జిల్లా ప్రయోజనాలను కూడా వాదించలేదు మా ముందల. అయినా మేము ప్రజల దీనస్థితి దుస్థితి చూసి వీళ్ళ కోసం 20 టీఎంసీలు కేటాయిస్తున్నాము, వీళ్ళు ఎక్కడైనా కట్టుకోవచ్చు పాలమూరు జిల్లాలో అంటే దాని పర్యవసానంగా వచ్చింది జూరాల ప్రాజెక్ట్. ఓకే, అది కూడా కట్టే టైం వచ్చేటప్పటికి 11 టీఎంసీలు కనికట్టి ఇప్పుడు నిల్వ సామర్థ్యం 6.5 టీఎంసీలు, సింగిల్ ఫిల్లింగ్ 6.5 టీఎంసీలు మాత్రమే జూరాల్లో వస్తాయి. అది పూర్తి చేయడానికి 40 ఏళ్ళు తీసుకుంది సమైక్య రాష్ట్రం. 40 ఇయర్స్ 1 లక్ష ఎకరాల నీళ్లు ఎనికే 40 సంవత్సరాలు తీసుకునేది కృష్ణానది మీద. అంటే 18 లక్షల ఎకరాలకు నీళ్లు హైదరాబాద్ రాష్ట్రంలో రానుండే ఆంధ్ర తెలంగాణ కలిసిపోయిన పాపానికి తెలంగాణ నష్టపోయింది, కృష్ణానది మీద హక్కులు నష్టపోయింది, నీళ్ళని కోల్పోయింది. నీళ్లు పోవడంతో ఏమైంది, 2 తరాల జీవితం విధ్వంసం అయిపోయింది. ఇక్కడ రావాల్సిన అభివృద్ధి రాలేదు. సో అందుకోసమే మన రాష్ట్రం అయితే తప్ప మన నీటి వాటా మనకు దక్కదని అందులోకి వెళ్ళి పుట్టుకొచ్చింది ఆనాటి నుంచి కూడా. సో దీన్ని 1952 నాన్ముల్కి గోబ్యాక్ ఉద్యమం, 1969 జయ తెలంగాణ ఉద్యమం కంటే చాలా బలంగా ప్రజల్లోకి అంశాలను తీసుకుపోయిన ఘనత కేసీఆర్. అవును, 69లో మేము చిన్నపిల్లలం, స్కూల్ గోయింగ్ 5వ తరగతి పిల్లలం. కానీ ఆనాడు కూడా వచ్చిన ఆవేశం ఏంటంటే ఎక్కడ చూసినా గ్రామాలు ఎక్కడ చూసినా కూడా జై తెలంగాణ స్ట్రైకులు బంధువులు నిర్దిష్టమైనటువంటి ఇది లేదు. ఎగ్జాక్ట్లీ. ఏం కోల్పోయింది తెలంగాణ వస్తే ఏమొస్తుంది ఒక నిర్దిష్టమైనటువంటి కేసీఆర్ టిఆర్ఎస్ ను ప్రారంభించినాకనే ఒక్కొక్క అడుగు వ్యూహాత్మకంగా వేస్తూ గ్రామాలలో ఉండేటువంటి సామాన్య జనం కూడా టీఎంసీలు మాట్లాడుకునేటువంటి చైతన్యాన్ని ఇలా టిఆర్ఎస్ పార్టీ తీసుకొచ్చింది. అది కేసీఆర్ యొక్క ప్రతిభ. అంటే ప్రజలు చైతన్యవంతులు కావాలి. అంటే బేసిక్ గా ఈ నీళ్ళ అనేది పెద్ద గొప్ప, కానీ దాన్ని జనాలకు అర్థం చేసిండు. ఇంకా చెప్పాలంటే తెలంగాణ ఉద్యమం నడిచేటువంటి క్రమంలో 2002 నవంబర్ నెలలో మేము తలపెట్టి 45 రోజుల పాటు జల ఉద్యమం అని పెట్టాం తెలంగాణ వ్యాపితంగా. కృష్ణా గోదావరి జలాల్లో తెలంగాణ వాటా తేల్చాలి. అసలు మాకెంత హక్కు, ఉమ్మడి రాష్ట్రం ఉంది, ఆంధ్రాకి పోతున్న ఎన్ని ప్రాజెక్టులు కట్టిండ్రు, మరి తెలంగాణలో ప్రాజెక్టులు కట్టాలన్నా కట్టకూడదా, కడితే మాకు ఎన్ని ప్రాజెక్టులు కడతారు, ఎన్ని నీళ్ళు ఇస్తారు, ఎట్లకెళ్ళి ఇస్తారు లెక్క చెప్పండి, దాంట్లో మా వాటా ఏదో తేల్చండి. సో కృష్ణా గోదావరి జలాల్లో మా వాటా తేల్చండి అనేటువంటి సెంటర్ పాయింట్ చేసి గ్రామీణ ప్రజలకి ఈ అంశం వెళ్ళిపోవాలి, తద్వారా తెలంగాణ చైతన్యం పెంచాలని చెప్పి 45 రోజుల పాటు 45 డేస్ రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి మండలానికి ఇన్ఛార్జీలను వేసి 45 రోజులు భిన్నమైనటువంటి కార్యక్రమాలు చేయడం ద్వారా గ్రామీణ ప్రజలకందరికీ కూడా కృష్ణలో గోదావరిలో ఉన్న నీళ్ళని, ఆంధ్ర కట్టిన ప్రాజెక్టులని, మన కట్టనివన్నీ, మనం నష్టపోయిందంతా ఏం చేస్తే మనకు వస్తాయనేది ఒక క్లారిటీ ఇచ్చి 2023 జనవరి 6 తారీఖు నాడు సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్ లో 4 లక్షల మందితోనూ ఒక అద్భుతమైనటువంటి సభ చేసినాం. అద్భుతమైన సభ. దాని తర్వాతనే కాంగ్రెస్ వాళ్ళు టిఆర్ఎస్ తో పొత్తు పెట్టుకునేటువంటి దిశగా అడుగులు వేయడం ప్రారంభించారు. ఈ సభ సక్సెస్ ప్రజల నుంచి రెస్పాన్స్ చూసిన తర్వాత 2003 జనవరి 6 అంతకంటే ముందు 45 రోజుల కార్యక్రమాలు. సో అట్లా సరే అంతిమంగా మనం ఈ జలం మీదనే తెలంగాణ ఉద్యమం మీద, తెలంగాణ ఉద్యమానికి ప్రాతిపదికగా ఉండేటువంటి నీళ్లు, నిధులు, నియామకాల మీద ఉపన్యాసాలు నడిచినా, చర్చ నడిచినా, కవిత్వం వచ్చినా, పాటలు పాడినా, మొత్తం సాహిత్యం అయినా, సంభాషణ అయినా మొత్తం దాని చుట్టే తిరిగింది. అవును. సరే అంతిమంగా చాలా వ్యూహాత్మకంగా ఎక్కడ హింసకు తావలేకుండా రాష్ట్రం తెచ్చుకున్నాం, అయిపోయింది. పునర్విభజన చట్టం ఆమోదించేటప్పుడు పార్లమెంట్లో మనం క్లియర్గా అడిగినాం నీటి పంపకానికి సంబంధించి. ఇప్పుడు ఈ రాష్ట్రం ఏర్పడుతున్నదే ప్రధానంగా నీళ్ల కోసం కాబట్టి ఈ నీళ్ల పంపకం జరగడం కోసం మీరు నిర్దిష్ట కాలగడువు పెట్టి తేల్చండి అంటే వాళ్ళు ఆనాడు ఏం చెప్పినట్టే చట్టంలో పెట్టి దానికి ప్రొసీజర్ పెట్టింది. ఒక అపెక్స్ కౌన్సిల్ అని ఉంటుంది, ట్రిబ్యునల్ అప్లై చేసుకోవాలి, నానా తతంగం పెట్టింది సెక్షన్ 3 ప్రకారంగా. సరే ముందు అయితే రాష్ట్రం రాని
ముందు పెద్ద కార్యం అయిపోతుంది. మన గెట్టు మనం పెట్టుకోదాం, ముందు మన గెట్టు మనం పెట్టుకొని మన ప్రభుత్వం మనకు వస్తే మనం ఎగువన ఉన్నాం కదా. అవును, గోదావరికైనా కృష్ణకైనా తెలంగాణ ఎగువన ఉంది. ఫస్ట్ ఉన్నాం కాబట్టి మనం వ్యూహాత్మకంగా ఏం చేయాలో చేసుకుందాం అనుకున్నాం. మరి మా నీటి వాటా పంపిణీ చేయాలి కదా, మీరు ఎప్పుడు చేస్తారు, ఏం చేస్తారు? ఇది ఒక క్లారిటీ ఉంది సార్. అంటే ఇప్పుడు ఏదైనా ఒక రాష్ట్రము, ఇప్పుడు ఒక రాష్ట్రాన్ని రెండుగా విభజించినప్పుడు ఆ రాష్ట్రాల మధ్య ఉన్నటువంటి ప్రధానమైన సమస్యలని ముందు తేల్చి ఈ చట్టంలో ఇది చేయాలి, అంటే పంపకాలు కూడా చేయాలి. కానీ చెయ్యకుండా పెట్టడం అంటే అది కాంగ్రెస్ చేసినటువంటి మిస్టేక్. డెఫినెట్ గా కాంగ్రెస్ కు నిజంగానే చిత్తశుద్ధి ఉంటే భవిష్యత్తులో వీళ్ళ మధ్యలో ఘర్షణ ఉండొద్దు. ఇది ఒకరోజు ఘర్షణ కాదు, ఇది దాదాపు 6 దశాబ్దాల ఘర్షణ ఇది 2 రాష్ట్రాల మధ్య. అవును, కాబట్టి 2 రాష్ట్రాలు రేపు మంచిగా బ్రతకాలంటే కూడా సమస్య లేకుండా చేయాలన్న దూరదృష్టి ఉండాలి. కాంగ్రెస్ లేదు వాళ్ళకి, ఆ లేఖనే ఇన్ని పంచాయతీలు పెట్టి. సో సరే, కేంద్ర చట్టం వచ్చింది, విభజన అయింది, 2 రాష్ట్రాలు అయినాయి. మనం ఏం చెప్పినామంటే ఎన్ని అనేటువంటిది ఇది తేల్చడం కోసము, ఆంధ్రకి ఎన్ని నీళ్లు, తెలంగాణకి ఎన్ని నీళ్లు తేల్చడం కోసం కొన్ని ప్రాతిపదికలు ఉన్నాయి. నీటి వాటాను తేల్చడానికి చట్ట పరిధిలోనే జాతీయ అంతర్జాతీయ ప్రమాణాలు ఇచ్చిన కొన్ని పరిమితులు ఉన్నాయి, పరిధులు ఉన్నాయి. పరివాహక ప్రాంతము, వాటిని దృష్టిలో పెట్టుకొని మా లెక్కేంతో మాకు తెలుసండి, ఉన్న కాడికి మా బతికేదో మాకు తోచిన ప్రాజెక్టు కట్టుకుంటాము. అంతే. మీరు ఆలస్యం చేస్తే, మేము తలపెట్టినటువంటి ప్రాజెక్టు కట్టుకోవడానికి ఆలస్యం అయితే ధరలు పెరిగిపోతాయి. ఒకటి, మా ప్రజలు ఆకలి మీద ఉన్నారు, దుఃఖం మీద ఉన్నారు. సో ఈ నీళ్ళని ఇవ్వడం ద్వారా మా నీళ్ళని తడుపుతాం, మాకు గొద్దులు తడుపుకుంటాం, మాకు అర్జెంట్ ఉంది. ఏర్పడ్డదే దీనికోసం, మన పోరాటం అంతా దీని మీదనే, ఏర్పడ్డదే దీనికోసం, లడాయి చేసిందే దీనికోసం. కాబట్టి మాకు తొందర తెలిసండి అని మనం. దురదృష్టవశాత్తు యూపీఏ పోయింది, ఎన్డీఏ వచ్చింది. ఎన్డీఏ వాళ్ళకి ఏంటంటే మా అభిష్టానికి భిన్నంగా మోదీ గారే స్వయంగా మాట్లాడారు. పిల్లని కానీ తల్లిని చంపిరని, అవును, తలుపులేసి తెలంగాణ బిల్లు పాస్ చేసిందని, తెలంగాణ ఏర్పాటు అనేటువంటిది మోడీ గారు ఏనాడు కూడా జీర్ణం చేసుకొని గౌరవించి మాట్లాడలేదు. ఎప్పుడు అవహేళన చేసి మాట్లాడారు. సరే, అదొక కథ. సారాంశంలో వాళ్ళకి ఇష్టం లేదు ఒక రాష్ట్రం ఏర్పడు, ఒక అనివార్యతలో ఏర్పడేది తప్ప. అంటే కాంగ్రెస్ ఎట్లా ఇస్తుంది, మేము పర్మనెంట్ విలన్ల లాగా ఎందుకు ఉండాలి అని చివరి నిమిషంలో సపోర్ట్ చేశారు. అప్పటికి కూడా అద్వానీ గారు సపోర్ట్ చేయలే, ఇంకా చాలా మంది చేయలేదు. సుష్మా స్వరాజ్ గారు ముందుకొచ్చి, జైట్లీ గారు ముందుకొచ్చి వాళ్ళు చొరవ తీసుకుంటే అయింది. ఆ పార్టీలో కూడా చాలా మంది వ్యతిరేకించారు, దగ్గర రాలేదు. 2001లో వీళ్ళు చేసిరుగా, మరి మేము ఒక ఓటు 2 తీర్మానాలు 1996 అవన్నీ చేసింది. వాళ్ళు ఎప్పుడు మాట కట్టుబడి లేరు. జరిగింది ఏంటంటే ఎన్డీఏ ప్రభుత్వం ఒకసారి వచ్చినాక ఇమీడియట్ గా వాళ్ళు మనకు తెలియకుండానే, మన సమ్మతి లేకుండానే ఆ 7 మండలాలను ఇచ్చేసింది. సీలేరు పవర్ ప్రాజెక్టు తీసిపోయింది, ఆంధ్రకి పోయింది. మనం వెంబడే కోరినాం మనం. ఇప్పుడు బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ ఉంది కదా, అంతకు ముందు మనం ట్రిబ్యునల్ దగ్గర బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ కృష్ణా గోదావరి నీళ్ల పునఃసమీక్ష చేయడానికి ట్రిబ్యునల్ ఏర్పడింది అంతకంటే చాలా రోజుల ముందే. సో మనం ఏమన్నామంటే రాష్ట్ర విభజన జరిగే కంటే ముందే మేము రేపు ఎట్లా రాష్ట్రం ఒకటి ఏర్పడతాం, కాబట్టి మీరు పునఃసమీక్ష చేసి నీళ్లను పంచేటప్పుడు కర్ణాటక, మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్ నీటి పంపిణీ చేసినప్పుడు తెలంగాణను మీరు పరిగణలోకి తీసుకోవాలంటే వాళ్ళు ఏమన్నారంటే మన పిటిషన్ కొట్టేసారు. రాష్ట్రాలు ఉనికిలోకి రాలేదు, కాబట్టి మీకు లోకల్ స్టాండ్ ఉండదు, ప్రాతిపదిక ఉండదు, కొట్టేసారు. ప్రాంతాల వారిగా విభజన జరగడం. సో దాని తర్వాత మళ్ళీ మనం రాష్ట్ర ఏర్పాటు తర్వాత మనం కేంద్ర ప్రభుత్వాన్ని కోరినాం. కేంద్ర ప్రభుత్వాన్ని కోరితే వాళ్ళు నాంచుతారంటే మనం ఏం చేసినామంటే సుప్రీంకోర్టులో కేసు వేసినాం. సుప్రీంకోర్టులో కేసు వేస్తే కేంద్ర ప్రభుత్వం ఏదో ఒక సాకు పెట్టి మనం సింపుల్గా కోరినాం. ఏర్పడ్డం, పునర్విభజన చట్టం ఉంది, చట్ట ప్రకారంగా ఆంధ్రకు తెలంగాణకు నీళ్లు పంచాలి. గోదావరిలో పెద్ద సమస్య లేదు. కారణం ఏంటంటే గోదావరిలో ప్లెంటీ ఆఫ్ వాటర్ ఉంది. 2 రాష్ట్రాలు వాడుకోంగా, ఇంకా మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్ వాడుకోంగా కూడా, ఒరిస్సా వాడుకోంగా కూడా మిగిలిన నీళ్లు ఉన్నాయి గోదావరి, కలిసిపోతా ఉన్నాయి. కాబట్టి కృష్ణా ఒక్క దాంట్లోనే కంజెషన్ ఉంది, కృష్ణా ఒక్క దాంట్లోనే తక్కువ నీళ్లు ఉన్నాయి, వినియోగం ఎక్కువ ఉంది, నీటి వాడకం ఎక్కువ ఉంది, నీటి లభ్యత తక్కువ, పంచాయతీ అంతా ఇన్నే ఉంది. అందుకని మీరు మాకు ట్రిబ్యునల్కు కాలగడువు విధించి, బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్కు ఈ టైం లోపల, ఈ ఫ్రేమ్ లోపల నీటి వాటా తేల్చండి అని కేంద్ర ప్రభుత్వం మీరు డైరెక్షన్ ఇవ్వండి అని మనం కోరుతాం. వాళ్ళు ఏమంటే పెండింగ్ పెట్టుకుంటూ వచ్చినారు, మీరు కోర్టులో ఉన్న కేసు విత్డ్రా చేసుకున్నారా? సరే, కోర్టుల కేసు విత్డ్రా చేసుకుంటే ట్రిబ్యునల్కు మీరు డైరెక్షన్ ఇవ్వాలన్నాం. అంతిమంగా మనం విత్డ్రా చేసుకున్నాక కూడా వాళ్ళు ఎంబడే చేయలే. మొన్న అసెంబ్లీ ఎన్నికల కంటే ముందు అప్పుడు ట్రిబ్యునల్కి రెఫర్ చేసినారు. ట్రిబ్యునల్కి రెఫర్ చేస్తూ కానీ టైం ఫ్రేమ్ పెట్టాలి కదా. ఈ టైం లోపల మీరు ఈ నీళ్ళని పంచండి, కృష్ణా నీళ్ళను, టైం ఫ్రేమ్ పెట్టలేము. మళ్ళీ అందుకే మనం మొన్న డిమాండ్ చేసినాం, మీరు టైం ఫ్రేమ్ పెట్టండి,
కనీసం 6 మాసాల లోపల ఆంధ్ర తెలంగాణ మధ్యలో కృష్ణానది నీళ్ళని పంచుతామని పెట్టండి అని పెట్టినాం. ఈ పంపకం అనేటువంటిది నీటి పంపకం జరిగేదాకా మరి ప్రాజెక్టులు ఉన్నాయి, నది ఉంది, 2 రాష్ట్రాల ప్రజలు ఉన్నారు, వాళ్ళ అవసరాలు ఉన్నాయి, తాగునీటి అవసరాలు కానీ సాగునీటి అవసరాలు కానీ. ఇవి ఎట్లా వాడుకోవాలి అనేటువంటి దానికి ఆనాడు కేంద్ర ప్రభుత్వం ఏం చేసిందంటే టెంపరీ అండ్ అడాక్ అరేంజ్మెంట్ అని ఇచ్చింది. ఓకే, ఓన్లీ ఇది టెంపరీ, అది కూడా 1 year అని చెప్పింది. 1 year టెంపరీ అండ్ అడాక్ అరేంజ్మెంట్. ఇది 15-16 ఎగ్జాక్ట్లీ రాష్ట్రం వచ్చిన మరుసటి సంవత్సరం. అదే. సో ఏడాది లోపలనే మీ పంపకాలు పర్మనెంట్గా అయిపోతాయి కదా, అప్పటి వరకు ఇది ఈ దామాషగా వాడుకోండి. ఇదేం పర్మనెంట్ కాదు, మీ మీద బైండింగ్ కాదు. ఉన్న ప్రాజెక్టులు ఉన్నాయి, ఉన్న నీళ్ళు మళ్ళీ ఈ పంపకాలు విభజనకు ఎట్టి పరిస్థితుల్లో అడ్డంకం కాదు. ఈ పంపకం అనేది ప్రాతిపదిక కాదు, ఓన్లీ టెంపరీ అండ్ అడాక్ అరేంజ్మెంట్ అని చెప్పాను. ఓకే, ఇంత స్పష్టంగా చెప్పినాక ఇంకా క్లియర్ ఉంది, దాంట్లోనే ఉంది, ఆర్డర్స్ లోనే ఉంది. ఇట్ ఈస్ టెంపరీ అండ్ అడాక్ అనేది క్లియర్ గా ఉంది. ఓకే, దానికి మనం సమ్మతి ఇవ్వడమా ఇవ్వకపోవడం అనేది లేదు అక్కడ ప్రశ్న. ఓకే, వాళ్ళు ఏకపక్షంగానే మీరు తీరిపోయేదాకా ఇది వాడుకోండి అని చెప్పారు. అది వాడుతా ఉన్నాం. ఈ వాడేటువంటి క్రమంలో మనం ఎగువన ఉన్నాం శ్రీశైలం, లెఫ్ట్ బ్యాంక్ మనం, ఎడవ పక్క మనం, కుడి పక్క వాళ్ళు. సో వాళ్ళు శ్రీశైలం దగ్గర ఏంటంటే పోతిరెడ్డిపాడు వాళ్ళు 854 లెవెల్లో ఉంటుంది. వరద వచ్చినప్పుడు 854 లెవెల్లో ఉన్నప్పుడు మొత్తం నీళ్ళన్నీ కూడా అవతల పోతానే ఉంటుంది, గుద్దేస్తుంటారు మొత్తం. దగ్గర దగ్గర 50,000 పైచిలకు క్యూసెక్లు ప్రతిరోజు పోతుంటాయి. 10 తూములు ఉన్నాయి వయస్సు కట్టినటువంటి. కాబట్టి మనం ఏం చేస్తామంటే లెఫ్ట్ సైడ్ నీటి వాటా మనకు ఉంది కాబట్టి లెఫ్ట్ బ్యాంక్ పవర్ హౌస్ ఉంటుంది మనకు. కరెంటు వానాకాలంలో నీళ్లు ఉన్నప్పుడే కదా కరెంట్ తయారు చేస్తాం, హైడల్ పవర్, జల విద్యుత్. నీళ్ళు ఎప్పుడు ఉంటే అప్పుడే మనం జలం ఉంటేనే జల విద్యుత్. జల విద్యుత్ ఉంటే రాష్ట్రానికి అగ్గు అవుతుంది, 2.5 యూనిట్ పడుతుంది. కాబట్టి నీళ్లు ఉన్నప్పుడు మనం విద్యుత్ తయారు చేస్తామంటే వాళ్ళు ఏమంటారు, ఈ నీళ్లను తెలంగాణ ప్రభుత్వం యథేచ్ఛగా కిందికి వాడుకుంటుంది, కరెంటు కోసం వాడుకుంటుంది, మాకు శ్రీశైలం డిప్లీట్ అయిపోతుంది, అంటే తగ్గిపోతుంటది మాకు అని చెప్పి వాళ్ళు దినామో కొరి పెడుతూనే ఉంటుంది ఏదో రూపం. ఏపీ వాళ్ళు వాస్తవంగా చరిత్ర వెతికిపోయి చూస్తే శ్రీశైలం కట్టింది దేనికోసం, 1000 మెగావాట్ల విద్యుత్ కోసం కట్టింది. 1 ఎకరా సాగునీటి కోసం కట్టలే, 1 ఎకరా సాగునీటి కోసం కూడా కట్టలే, కట్టినాడు తలపెట్టినాడు. అది 1000 మెగావాట్ల పవర్ జనరేషన్ హైడ్రో ఎలక్ట్రిక్ ప్రాజెక్ట్ మాత్రమే. కానీ దాని తర్వాత కాలగమనంలో మెల్లగా ఒక్కొక్కటి ఎట్లా తీసుకొచ్చిండ్రు, మద్రాసు తెలుగు గంగ, దానికి మంచినీళ్ళు ఇద్దామని, మంచినీళ్ళ కాలం ఎట్లా మద్రాసు దాకా పోతుంది కదా, పోయేటప్పుడు దారిలో దుర్భిక్ష ఆర్గ్యుమెంట్ కూడా కాలువ మద్రాసు పోతా ఉంది నీళ్లు తీసుకొని మంచినీళ్లకు. ఈ 3 రాష్ట్రాలు అంగీకరించి 5 టీఎంసీలు ఇవ్వాలని అంగీకరించారు, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక. సో ఈ 5 టీఎంసీల చొప్పున వాళ్ళకి మంచినీళ్ళ కోసం ఇస్తున్నాం కదా అని చెప్పి ఆ 15 టీఎంసీలు తీసుకుపోనికి అని చెప్పి మొదలుపెట్టిన కాలువ మద్రాసు పోతుంది కదా. పోయేటప్పుడు కాలువ వాళ్ళ ఇండ్ల ముందు నుంచి పోతే, వాళ్ళ భూములకు వెళ్ళిపోతే పేద రైతులు ఊరుకుంటారా? కాబట్టి వాళ్ళ కోసం 2 లక్షల ఎకరాలకు సాగునీళ్ళు ఇస్తున్నాం అని చెప్పి కడప, నెల్లూరు కోసం అని ప్రతిపాదించారు. అని మళ్ళీ వాటికి రిజర్వాయర్లు కట్టారు. సో రిజర్వాయర్లు కట్టడం ఎంత కట్టిండ్రు, చంద్రబాబు పీరియడ్ వచ్చి, రాజశేఖర రెడ్డి పీరియడ్ వచ్చి, మొత్తం వాళ్ళ సమైక్య రాష్ట్ర పీరియడ్లో కృష్ణానది నుంచి శ్రీశైలం ద్వారా పోయేటువంటి నీళ్ల కోసం ఎన్టీ రామారావు తలపెట్టింది 11,000 క్యూసెక్కులు మాత్రమే. 4 తూములతోన 11,000 క్యూసెక్కులు మంచినీటి కోసం, ప్లస్ 2 లక్షల ఎకరాల సాగునీళ్ళ కోసం అంతే. కానీ తర్వాత వీళ్ళు ఏం చేసిన దాన్ని పెంచేసి మరో 44,000 క్యూసెక్కులు, అంటే 11,000 నుంచి మరో 44,000, అంటే మొత్తం 55,000 క్యూసెక్ల నీళ్లు ప్రవహించేటట్లు కాలువ వెడల్పు 72 మీటర్ల విడుతుంటది కాలువ. అది పోయి 3 పాయలుగా చీలిపోతుంది. ప్రధాన కాలువ 16 కిలోమీటర్లు ప్రవహించి ఆప్టెక్ పాయింట్ కాడ నుంచి 3 భాగాలుగా చీలిపోతుంది. రాయలసీమ ఆ ప్రాంతాలకు, కోస్తా నెల్లూరు కూడా పోయేదారిలో ఇవన్నీ అయ్యే లోపలే 400 టీఎంసీల నీళ్లను నిల్వ ఉంచుకోవడానికి అవసరమైన రిజర్వాయర్లు కట్టేస్తారు. వెలిగోడు, వెలిగొండ, సోమశిల, కండలేరు, బ్రహ్మంగారి మఠము, ఇన్ని రిజర్వాయర్లు కట్టారు. ఇలా సిగ్గు శరం లేకుండా మాట్లాడతారు కాంగ్రెస్ వాళ్ళు. సమైక్య రాష్ట్రంలో వాళ్ళ పాలనలోనే హక్కు లేనటువంటి ప్రాంతంలో 400 టీఎంసీల సామర్థ్యం కలిగిన రిజర్వాయర్లు కట్టిండ్రు. అవి కూడా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ సొత్తుతోన, తెలంగాణ ప్రజల భాగం ఉంది అట్లా. ఇప్పుడు ప్రాజెక్టులు కట్టినాము కాబట్టి, ప్రజాధనంతో కట్టినాం కాబట్టి వాటికి కేటాయింపులు కావాలని కేంద్ర ప్రభుత్వం ద్వారా ఆర్గ్యుమెంట్ చేసింది ఆంధ్రప్రదేశ్.
సో ట్రిబ్యునల్ వాళ్ళు కేంద్ర ప్రభుత్వం దగ్గర అధికారులు కూడా ఏమంటారు, ट्रिब्यूनल కూడా ఏమంటది టెంపరరీ అడాకి ఇచ్చేటప్పుడు ఉన్నాయి కదా पैसे से भर दिए ना भाई प्राइवेट तो होगा ना क्या करेंगे उसको पानी देना ही पड़ेगा ना ఇది వాళ్ళ ఆర్గ్యుమెంట్ జస్టిఫికేషన్ అంటే సింపుల్ మీరు చెప్పిన దాని ప్రకారం అంటే ఒక అక్రమాన్ని సక్రమం చేసుకోవడానికి అన్ని ప్లాన్లు చేశారు అన్నమాట వాళ్ళు అంతా చేస్తే వీళ్ళేమో నిద్రపోయినటువంటి వాళ్ళు ఆంధ్రలో పొగినటువంటి వాళ్ళు ఇలా ఎక్కడ లేని తెలంగాణ ప్రేమ గుర్పిస్తుంది సిగ్గు అనిపిస్తుంది వాళ్ళని చూస్తుంటే వాళ్ళ మాటలు చూస్తుంటే జాలి అనిపిస్తుంది సిగ్గు అనిపిస్తుంది దుఃఖం అనిపిస్తుంది తెలంగాణ సమాజాన్ని ఇంత ఘోరంగా మోసపుచ్చితే కూడా ప్రజలు సమగ్రంగా దీన్ని ఎందుకు అర్థం చేసుకుంటలేదని దుఃఖం అనిపిస్తుంది ఒకసారి సో అట్లా మనకి ఇప్పుడు ఏంటంటే ఆ రోజు నుంచి ఈ రోజు వరకు గత 9.5 ఏళ్ల కాలంలో కేంద్ర ప్రభుత్వం ఏం చేస్తూ వచ్చిందంటే అయా మీ ఫైనల్గా నీటి వాటా తేలే వరకు అది తేలుతుంది కాలగమనంలో తేలుతుంది దాటేస్తారు అప్పటి వరకు ఆంధ్రప్రదేశ్ నుంచి మాకు పంచాయతీ ఉంది మీరు ఎట్లా రాష్ట్రం వాళ్ళు అట్లా రాష్ట్రం కదా వాళ్ళకి ప్రాజెక్టులు ఉన్నాయి కదా ఆల్రెడీ కట్టినవి ఉన్నాయి కదా సో నీళ్ళ కాడ ఇబ్బందులు వస్తున్నాయి కాబట్టి కృష్ణానది మీద ఉండేటువంటి ప్రాజెక్టులు ప్రస్తుతానికి తెలంగాణ నాగార్జున సాగర్ మీద అజమాయిషి ఉంది శ్రీశైలానికి ఆంధ్రప్రదేశ్ వాళ్ళకి అజమాయిషి ఉంది అట్లా కాకుండా 2 ప్రాజెక్టులను కలిపి కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డుకు అప్పచెప్దాం అని ప్రతిపాదనలు తీసుకొచ్చింది చేస్తే అప్పుడు మనం తీవ్రంగా వ్యతిరేకించాం కేసీఆర్ సస్యమిరా అన్నారు నీటి పంపకం చేసినాక ఎవరు అజమాయిషి పెట్టు మా హక్కేందో ఇంత అని తేలితే కానీ నువ్వు ఇవాళ తీసుకుపోయి నీ చేతిలో పెట్టుకుంటే మా మంచి నీళ్ళకి నీకు భిక్షం రావాలి మా సాగునీళ్ళకి నీకు భిక్షం రావాలి అడగాలి నీ దయాదాక్షిణ్యాల మీద ఉండాలి లేదంటే ఆంధ్రలో దయాదాక్షిణ్యం మీద ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ దయాదాక్షిణ్యం మీద ఉండాలి ఇదేంటంటే మా కర్మ నాకు అర్థం కాదు ఏర్పడ్డాక మాకు తిప్పలేదు కానీ సస్యమిరా ఒప్పుకోలే కేసీఆర్ కేఆర్ఎంబి పరిధిలోకి కృష్ణా ప్రాజెక్టులను అప్పచెప్పడం కోసం 2 ప్రాజెక్టులతో పాటు వాటికి ఉండే అవుట్లెట్స్ అన్ని కలిపి 15 అవుట్లెట్స్ అన్ని కలిపి కేఆర్ఎంబికి అప్పచెప్పాలని పెట్టినటువంటి ప్రతిసారి చర్చలో పెట్టి వాళ్ళు మీటింగ్ లో పెట్టి మినిట్స్లు పెడతా వస్తుంటే నిర్ద్వందంగా తిరస్కరిస్తూ వచ్చింది కేసీఆర్ ప్రతిసారి ఆంధ్రప్రదేశ్ సమ్మతిస్తుంది దానికి ప్రతిసారి కేసీఆర్ ప్లస్ కేసీఆర్ ప్రభుత్వం తను పోయినా లేదా తన మంత్రిత్వ శాఖ నుంచి ఎవరు పోయినా అక్కడ వ్యతిరేకిస్తూ అవి రికార్డ్ అయినాయి అన్ని ప్రతి మీటింగ్ లో కూడా రికార్డ్ అయినాయి కేంద్ర ప్రభుత్వం నిర్వహించిన ప్రతి మీటింగ్ లో కూడా కేఆర్ఎంబి కోసం వాళ్ళు రాసిన మినిట్స్ లో డిస్కషన్ అంతా రికార్డ్ అయింది ఈ రికార్డ్ అంతా నేను మొన్న ప్రెస్ మీట్ లో పెట్టి చూపించాను మొత్తం చూపించిన ప్రతి మీటింగ్ లో ఏం రాసిన వాళ్ళు కేంద్ర అధికారులు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏమో అంగీకరిస్తుంది తెలంగాణ ప్రభుత్వం ససేమిరా అంటుంది అంగీకరిస్తలేరు ఇది జరుగుతూ వచ్చింది 9.5 సంవత్సరాల నుంచి ఒకనొక దశలో కేంద్ర జలశక్తికి సంబంధించినటువంటి మంత్రి గారు గజేంద్ర సింగ్ షెకావత్ గారు ఢిల్లీలో ఒక మీటింగ్ జరిగితేనంటే కేసీఆర్ స్వయంగా హాజరైన ఆ మీటింగ్ ముఖ్యమంత్రి గారు గతంలో ఆయన దాదాపు మీరేం తమాషా చేస్తున్నారా మీ రాష్ట్రం కేంద్రం చెప్పినట్లు వినాలే కదా అవతలేనప్పుడు మీరెందుకు దాదాగిరి చేయబోయాడు చేస్తే కేసీఆర్ చాలా సీరియస్ చెప్పి ఒప్పుకునే ప్రసక్తే లేదు మేము రాజ్యాంగబద్ధంగా ఏర్పడ్డ ప్రభుత్వం చట్టబద్ధంగా నడుస్తుంది మా హక్కు మాకు చట్టబద్ధంగా కావాలండి అది తెలుసకుండా మీరు మమ్మల్ని బలంతో ఒప్పుకొని ఎట్లా ఒప్పుకుంటామండి ఒప్పుకోం అట్లా ఒప్పుకోనండి ఏం చేస్తావు సర్కార్ డిస్మిస్ చేస్తావా చేయి దమ్ముంటే సర్కార్ డిస్మిస్ చేయి ఇక్కడ దాకా పోయి తీక్షణంగా మాట్లాడితే అప్పుడు కేంద్రం తలకి ఆగిపోయి అది అట్లా పెండింగ్ లో పెట్టి స్టేటస్ కో ఉన్నది ఉన్నట్లు ఉండని అని అంటే నాగార్జున సాగర్ తెలంగాణ శ్రీశైలం ఆంధ్ర వాళ్ళ యాజమాన్యాల్లో నిర్వహిస్తూ పోతుంటారు ఫైనల్ జడ్జిమెంట్ ఫైనల్ అలొకేషన్ ఆఫ్ వాటర్ అయ్యేదాకా అట్లా ఉంటూ వచ్చింది ఈ లోపల ఎన్నికలై ఫలితాలు వచ్చే కంటే మొదలే ఫలితాలే రాలే ఫలితాలు వచ్చే కంటే మొదలే అవతల ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని కేంద్రం అలర్ట్ చేసింది అంటే వాళ్ళే పంపించారు వాళ్ళే అలర్ట్ చేసినారు వాళ్ళకి ఉంది కదా సఖ్యత అలర్ట్ చేసినారు ఇక వాళ్ళు పోలీసులు ఒప్పడి చేస్తారు ఇప్పుడు ఇక్కడ ఉండేటువంటి ముఖ్యమంత్రి ఏం మాట్లాడతాడు ఆ ప్రభుత్వం పెట్టినటువంటి బలగాలు మనకు తెలిసి పెట్టదు వాస్తవంగా కేంద్రం వాళ్ళు కూడబలు పని చేసినట్టు ఇప్పుడు జరిగింది ఏంటంటే ఇప్పుడు ఇక్కడ ఒక చిన్న డివిజన్ అంటే 9.5 సంవత్సరాల పాటు మనము కేఆర్ఎంబికి అప్పచెప్పకుండా బోర్డుకి అప్పచెప్పకుండా కాపాడుకుంటూ వస్తుంటే ఎందుకు మరి మొదటి మీటింగ్ లోనే మొదటి దాంట్లోనే సంతకాలు ఎందుకు పెట్టి వచ్చారు ఇప్పుడు మొన్న 17 జనవరి నాడు మీటింగ్ జరిగింది 17 జనవరికి జరిగినటువంటి మీటింగ్ లో వీళ్ళు పోయి మంచిగా సంతకాలు పెట్టి వచ్చినారు తెలంగాణ ప్రభుత్వ పక్షాన ఈఎన్సీ చీఫ్ ఇంజనీరు వీళ్ళ అధికారులు అందరూ పోయి సంతకాలు పెట్టినారు దాంట్లో క్లియర్ గా రాశారు ఆ మినిట్స్ కూడా ప్రెస్ కు రిలీజ్ చేసినాం మేము 17 జనవరి నాడు 2 రాష్ట్రాలకు సంబంధించి తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలు ఉమ్మడిగా అంగీకరించినాయి అని చెప్పి స్పష్టంగా రాసినారు
అది మేము ఎక్స్పోజ్ చేసిన తర్వాత చిన్నపిల్లలాగా మాట్లాడతారు. వాళ్ళు మినిట్స్లో రాసుకున్నారు కానీ అధికారులు తెలియక పెట్టిండొచ్చు, మేము మళ్ళీ లేఖ రాస్తున్నాం కేంద్రానికి. అంటే అధికారులు తెలియకుండా గవర్నమెంట్ చెప్పకుండా నేను అదే ప్రశ్నలో అదే చెప్పినాను. బాధ్యత ఉందా? చిన్నపిల్లల స్కూల్ పిల్లల మీరు ప్రభుత్వాన్ని నడుపుతుందా? ఏం నడుపుతుందా? మీ అధికారులు ప్రభుత్వం తరఫున పోయేటప్పుడు దేనికి పోతుండ్రో ఆ మాత్రం స్పృహ లేదా? ఇరిగేషన్ మంత్రికి ఉండదా? ముఖ్యమంత్రికి ఉండదా? అంటే గంభీరమైన విషయం అందులో వీళ్ళు ఒప్పుకొని వచ్చిన సంగతి ముఖ్యమంత్రి తెలిసే చేసిందండి. పూర్తిగా అధికారుల మీద నెపం పెడుతుంది. ఇప్పుడు వీళ్ళు ఏంటంటే చాలా యథాలాపంగా బయటికి కేంద్ర ప్రభుత్వంతో జాతీయ స్థాయిలో వాళ్ళకి ఏదో వైరం ఉన్నట్లు కానీ ఈ రాష్ట్రానికి వచ్చే వరకు కేసీఆర్ను ఎనిమిగా చూపెట్టి కేసీఆర్తో ఉండేటువంటి ఆ కేంద్రానికి ఉండేటువంటి ఆ ఘర్షణను వీళ్ళు వాడుకొని లబ్ధి పొందాలనేటువంటి దుగ్ధ తప్ప వీళ్లకు ఆ దురాశ తప్ప వేరే లేదు. మీరు గమనించండి, ముఖ్యమంత్రి ప్రధానమంత్రిని హోంమంత్రిని కలిసి వచ్చినాక రేవంత్ రెడ్డి ఆయన ఇక్కడ ఏం చెప్తాడు? కేసీఆర్ వైఖరి వల్ల, కేంద్రంతో సహకరించని వైఖరి వల్ల ఈ రాష్ట్రానికి అన్యాయం జరిగిందని మాట్లాడి. అంటే ఇప్పుడు నువ్వు సహకరిస్తున్నట్టే కదా. ఎగ్జాక్ట్లీ, దట్స్ వాట్ ఐ వాంట్ టు మేక్, ఏ పాయింట్. కాబట్టి వీళ్ళ వైఖరి ఏంటంటే ఈ రాష్ట్రంలో తమకు తాము స్థిరపడడం కోసం రాజకీయంగా ఇతరత్ర ఏ రకమైన ఇరిటేషన్స్ రాకుండా ఉండడం కోసం వీళ్ళే అక్కడ కాంప్రమైజ్ అయినారు. నేను చెప్తున్నా సార్, ఇప్పుడు కాంప్రమైజ్ అయినారని 100% కాంప్రమైజ్ అయింది కాబట్టి సంతకాలు పెట్టేసి. ఈ కాంప్రమైజ్ అనేది నీకు రాజకీయంగా ఇబ్బంది ఉండకపోవచ్చు, మీకు కేంద్రం నుంచి రావాల్సినయో లేకపోతే రాజకీయ ప్రయోజనం ఉండొచ్చు, కానీ ఈ స్టేట్ గవర్నమెంట్ వచ్చేసరికి, రాష్ట్ర ప్రజల విషయానికి వచ్చేసరికి ఇక్కడ మొత్తం కృష్ణా మీద పరిధిలో ఉన్నటువంటి అందరూ ఎండిపోయేటువంటి పరిస్థితి. సింపుల్ సోదరా శంకర్, ఈ రాష్ట్ర ప్రయోజనం పట్టినటువంటి వాళ్ళు అయితే వాళ్ళు ఈ రాష్ట్ర ప్రజల తండ్లాటలో ఏనాడో భాగస్వాములు అవుతుంది. ఈ రాష్ట్ర ప్రజల తండ్లాటను, త్యాగాలను, బలిదానాలను అవహేళన చేసినటువంటి పార్టీకి వచ్చిన వాళ్ళు కాలం కలిసి వచ్చి 10 ఏళ్ళు గడిచినాక ప్రజలలో కొన్ని కారణాల చేత వచ్చినటువంటి విముఖతను బట్టి 1.85% చాలా స్వల్ప ఓట్లతో 4,40,000 ఓట్ల తేడాతో వాళ్ళకి రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడింది. కానీ వాళ్ళు నిజంగా తెలంగాణ ఆర్తి ఉన్నోళ్ళో లేకుంటే తెలంగాణకి ఏదో మేలు చేయాలనేటువంటి అనుక్షణం ఏదో తపనతో పనిచేసుకోవాలి అయితే వాళ్ళకి కాదు. అయితేనే అసలు ఎట్లా పెడతారండి? ఎంత గంభీరమైన అంశం అది. అవును, ఎంత గంభీరమైనటువంటి అంశం. కనీసం వాళ్ళకి స్పష్టత లేకపోతే అఖిలపక్షాన్ని పిలవాలి, అదే రాష్ట్ర ప్రయోజనం ఇది, మరి కేంద్ర ప్రభుత్వం నిన్న దాకా మీరు ప్రభుత్వంలో ఉన్నారు, దీని మీద ఏం వైఖరి, ఇప్పుడు ఏం చేస్తే బాగుంటుంది, మరి కేంద్రం ఇట్లా అడుగుతుంది, మమ్మల్ని ఏం చేయమంటారు? ఓ మీటింగ్ అయినా పెట్టాడు, కానీ సొంతంగా నీకు చేసుకునే తెలివి లేదు, కాపాడేటువంటి నైపుణ్యం లేదు, ఇంకోటి కనీసం సంప్రదించేటువంటి ఉదారత లేదు. ఇప్పుడు ఒక్క విషయం సార్ ఇక్కడ, అంటే ఇప్పుడు సపోజ్ ఇప్పుడు నీళ్ళ విషయంలో ఎవరు ఒప్పుకోకపోయినా కేసీఆర్ గారికి ఉన్న అంత అవగాహన రేవంత్ రెడ్డి గారికి లేదు. ఇది మటుకు వాస్తవం. ఒకవేళ రేవంత్ రెడ్డి గారికి ఇట్లాంటివి తెలియకపోయి ఉంటే, అర్థం కాకపోయి ఉంటే, పోయి ఒక పెద్ద మనిషి తరీకలు కావచ్చు, ఇప్పుడు మీరు పెద్ద మనిషి తరీకల విషయం తెలుసుకోవడంలో తప్పులేదు కదా. అంటే గతంలో 10 సంవత్సరాలు రాష్ట్రాన్ని పాలించండి, అట్లా పోయి ఎట్లా ఉంది పరిస్థితి, ఏ విధంగా చేస్తే రాష్ట్రానికి మంచిది అనేటువంటి అడిగితే చెప్పకపోవునా ఇట్లా ఉండాలని చెప్పి. నేను ఏమంటున్నానంటే, దురదృష్టవశాత్తు ఆయన చాలా విషయాలలో నేను సర్వజ్ఞుడిని, అసలు కేసీఆర్కి ఏం ప్రతిభ ఉంది అన్ని నాకు తెలుసు, ఇంత మాట్లాడింది కదా అసెంబ్లీలో కూడా. అసలు కేసీఆర్కు తెలంగాణ కమిట్మెంటే లేదు, ఇంత తేలిక చేసి మాట్లాడారు. అంటే తనకు తెలిసి ఉన్న పరిజ్ఞానము, తనకున్న జ్ఞానమే ఈ ప్రపంచాన్ని ఏలగలదనేటువంటి అతి ధీమాతో ఉన్నాడు ఆయన రీకన్సైల్ కావాలి. తటుదాక్తే అవుతాడా ఒట్టిగా అవుతాడా తెలియదు, అవగాహన పెంచుకొని చేద్దామనేటువంటి తపన చూపిస్తలేదు. గంభీరమైనటువంటి విషయాలు ఉన్నప్పుడు తప్పకుండా ఎన్నికలు అయిపోయినాయి, ప్రభుత్వం ఏర్పడ్డది. సపోజ్ గతంలో ఒకవేళ ఆయన అనదలుచుకుంటే, గతంలో మీరు ఇట్లే పిలిచినా అఖిలపక్షాన్ని అన్నది, ఒకవేళ మేము పిలువని కారణంగానే మాకు ప్రజలు శిక్ష చేసింది అనుకో, మరి నువ్వు అదే చేస్తావా? అదే కదా, సరిదిద్దే ప్రయత్నం చేయాలి కదా. నేను అదే అడుగుతాను సార్, ఉదారత ఉండాలి కదా. ఒక పెద్ద మనిషి తరీకలో పోయి ఎట్లా చేద్దాము, ఏంటిది మీ సలహాలు సూచనలు అంటే ఏకపోవునా? తప్పకుండా. ఎందుకు అధికారులైనా మాట్లాడుతుంది కదా, ఓపెన్ మీటింగ్ పెడితే. ఒకవేళ బీఆర్ఎస్ కేసీఆర్ పిలవడం ఇష్టం లేకపోతే ఇతర పక్షాలు కూడా ఉన్నాయి కదా, వామపక్షాలు కూడా ఉన్నాయి, వాళ్ళు కూడా స్నేహంగానే ఉన్నారు. ఇప్పుడు వామపక్షాలు ఎన్నికల్లో వాళ్ళతో పాటు కలిసే పని చేసిండ్రు. బీజేపీ పరోక్షంగా వాళ్ళకి స్నేహంగానే ఉంది. కూర్చోబెట్టి మాట్లాడచ్చు కదా విషయం ఇదేనే. ఎందుకంటే బీజేపీ కేంద్రంలో అధికారంలో ఉన్న పార్టీ కదా ఈరోజు కూడా. కాబట్టి వాళ్ళకి ఏదైనా అవసరం ఉంటే కూడా వాళ్ళ మీద భారం పెట్టవచ్చు.
మరి రాష్ట్ర ప్రయోజనం మీకు పట్టదా? ఈ రాష్ట్రం నుంచి ఎంపీలు అడుగుతున్నారు, ఈ రాష్ట్రం నుంచి ఎమ్మెల్యేలు అడుగుతున్నారు, మీరు భవిష్యత్తులో అధికారంలోకి వస్తామంటున్నారు. మరి తెలంగాణ ఈ నీళ్ళ సంగతి ఏందని వాళ్ళ మీద బరువు పెట్టి మాట్లాడవచ్చు కదా, షిఫ్ట్ చేయొచ్చు రెస్పాన్సిబిలిటీ. కేవలం కేసీఆర్ మీద ఉన్నటువంటి కోపము, రాజకీయ కక్షతోని ఈ కృష్ణా మీద ఈ కృష్ణా నది కింద ఉన్నటువంటి 5 జిల్లాల హక్కులను హరించడం అంటే ఇది ఎట్లా చూడవచ్చు? ఒక్కటి ఇక్కడ చాలా 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 లోతైనటువంటి విషయం ఏంటంటే, ఆంధ్ర రాజకీయ శక్తులు తెలంగాణను వ్యతిరేకిస్తూ వచ్చినటువంటి రాజకీయ శక్తులు, వాళ్ళు కాంగ్రెస్ రూపంలో ఉండొచ్చు, వైఎస్ఆర్సీపీ రూపంలో ఉండొచ్చు, తెలుగుదేశం రూపంలో ఉండొచ్చు, ఏ రూపంలో ఉన్నా వాళ్ళకు మద్దతుగా నిలబడినటువంటి కొన్ని మీడియా సంస్థలు అసలు తెలంగాణ ఏర్పాటునే ఈ రోజు కూడా జీర్ణం చేసుకుంటారు. అవును అవును, ఇది మాట వాస్తవం. సో ఎక్కడ అవకాశం వస్తే అక్కడ తెలంగాణను చిన్నగా చేయడము, తెలంగాణను బదనాం చేయడము, తెలంగాణ రాజకీయ నాయకత్వం యొక్క విజయాలను సాఫల్యాలను మరుగున పరచడం, ఏం జరగలేదన్నట్టు చూపడం, గొప్పగా జరిగినటువంటి పనులను కూడా అక్కడ ఏదైనా సాంకేతికంగా చిన్న పొరపాటు జరిగితేనంటే మొత్తం భూతద్దంలో పెట్టి ఇది ఏమి జరగలే, ఇది మొత్తానికి మొత్తం తప్పని చూపించేటువంటి చిత్రీకరణ చేయడం, ఇది వాళ్ళు లంఘించుకునేటువంటి దుష్ప్రచారం. కాబట్టి ఈ దుర్బుద్ధితో ఉన్నటువంటి వాళ్ళు రాష్ట్ర ప్రజల ప్రయోజనం నెరవేరాలని శాశ్వతంగా అనేటువంటి ఆర్తితో పనిచేస్తారన్న నమ్మకం అయితే మాకు లేదు. ఇప్పుడు 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 సరే ఇదంతా జరిగిన చరిత్ర అయిపోయింది, మొత్తానికైతే వాళ్ళు అప్పచెప్పారు. మీరు చెప్పిన దాని ప్రకారం అయితే వాళ్ళు సంతకం పెట్టచ్చు, 100%. 100% ఒప్పుకున్నట్టే. ఇప్పుడు వాళ్ళు ఒప్పుకున్నారు. 17th జనవరి నాడు ఉన్న మినిట్స్ మీడియాకి వెల్లడించిన కదా, అయిపోయింది. ఇప్పుడు మనకు తెలంగాణ ప్రాంతానికి జరిగే నష్టం ఏంటి క్లియర్గా చెప్పండి. అంటే ఏం జరగబోతుంది? ఇటు పాలమూరు నుంచి మొదలు పెడితే నల్లగొండ, ఖమ్మము, ఈ మొత్తము రంగారెడ్డి, హైదరాబాద్ ఇవన్నీ కలుసుకుంటే ఏం నష్టం జరగబోతుంది, ఎట్లా నష్టం జరగబోతుంది? ఇప్పుడు మనం పాలమూరు రంగారెడ్డిని కట్టుకుంటున్నాం, దాదాపు 90% పని అయిపోయింది. ఓన్లీ పారుదల కాలువలు మాత్రమే కావాలి. రిజర్వార్లు అయిపోయినాయి, పంప్ హౌస్లు అయిపోయినాయి, పంపులు ఎలక్షన్ అయింది, అన్నీ అయిపోయింది. మేజర్ వర్క్స్ అయిపోయింది. ఒక పంపు స్టార్ట్ చేసి ట్రయల్ రన్ కూడా చేసినాం, అయిపోయింది. సో ఇప్పుడు అది ప్రశ్నార్థకం అవుతుంది, దానికి నీళ్ళు రావడం ప్రశ్నార్థకం అవుతుంది, రైట్. తర్వాత ఆల్రెడీ ఎత్తిపోతలు ఏవైతే ఉన్నాయో మిగులు జలాల మీద ఆధారపడినట్టు, వరద వస్తే మాత్రమే వాడుకునే ఎగ్జాక్ట్లీ తెలంగాణ ప్రాజెక్టులన్నీ ఇంచుమించు అన్ని మిగులు జలాల మీదనే ఉన్నాయి, నికర జలాల మీద లేవు. నికర జలాలని వాళ్ళు దంచకపోయారు. సో ఇప్పుడు మనకు వాటా అనేటువంటిది తేలితే అప్పుడు మనం కట్టుకున్నటువంటి ప్రాజెక్టులకు ప్రాజెక్ట్ వైజ్ అలొకేషన్ మనం స్టేట్ మనం చేసుకుంటాం. అవును. సో మనం ఇవాళ ఏం కోరుతున్నాం, బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ ఏం చెప్పిందంటే, ఒకప్పుడు 75% డిపెండబిలిటీ దాని మీద లెక్కేసేవాళ్ళు. అంటే కృష్ణలో ఉన్న నీళ్లలో 75% ఉదాహరణకు ఇన్ని క్యూసెక్లు వస్తున్నాయి అని అనుకుంటే 100 క్యూసెక్లు వస్తున్నాయి అంటే 75% తీసుకున్నారు. అవును, డిపెండబిలిటీ దాని మీద అసెస్ చేస్తారు ప్రాజెక్టులకి. ఇప్పుడైనా ఏ ప్రాజెక్టుకైనా డిపెండబిలిటీ తీసుకుంటారు. సో ఇటీవల కాలంలో ఆయన ఏం చేసినారంటే, ఇప్పుడు టెక్నికల్గా అడ్వాన్స్ అయింది కాబట్టి సిస్టమ్స్ అన్నీ కూడా 65% డిపెండబిలిటీ తీసుకోవచ్చు అని చెప్పి ఆయన 65% డిపెండబిలిటీ తీసుకుంటారు. అప్పుడు ఏమవుతుంది అంటే మనకు అలొకేషన్ పెంచుకునే అవకాశం. అందుకని మనం 811కు బదులుగా 1080 TMCలు మనకు అందుబాటులోకి వస్తాయి మన రాష్ట్రానికి. ఇది ఉమ్మడి రాష్ట్రాలు కలిపి. సో దాంట్లో మనం కోరుతున్నటువంటిది ఏంటంటే, ఏ ప్రాతిపదికన తీసినా మనకు 50% రావాలి. 540కి మనం డిమాండ్ చేస్తున్నాం, అది కూడా నిర్దిష్ట కాల గడువులో ఇవ్వమంటున్నాం. ఈ 540 TMCల అలొకేషన్ జరిగితే కృష్ణా మీద ఆల్రెడీ ఉన్న ప్రాజెక్టులు, ఇప్పుడు తలపెట్టిన ప్రాజెక్టులు అన్నిటికీ మనం ప్రాజెక్టు వారీగా అలొకేషన్ చేసేస్తాం. అప్పుడు ఆంధ్రతో మనకి ఇప్పుడు కాదు భవిష్యత్తులో కూడా పంచాయతీ ఉండదు. ఆంధ్ర ప్రాంత ప్రజలు కూడా అది అర్థం చేసుకునేట్లే మనం చాలాసార్లు చెప్పినాం, ఇది తెగితే మీకు మాకు పంచాయతీ ఉండదు. ప్రాజెక్టు ఎక్సెస్ వాటర్ వచ్చినప్పుడు సముద్రానికే పోతుంది కదా, ఎవరు నిలువరించలేకపోతుంది. అవును. సో ఉన్నది ఉంటే రేషనల్గా అందరూ వాడుకోవచ్చు. ఎక్కడ ఎవరు కట్టాలని కాదు, మనం ఒకటి కడదామని తలపెడితే వాళ్ళు అబ్జెక్షన్ చేస్తారు సహజంగానే, ఎందుకంటే ఇది ఉమ్మడి పంచాయతీ. ఎగ్జాక్ట్లీ. పాలమూరు రంగారెడ్డి మీద వాళ్ళు అబ్జెక్షన్ చేసింది, మనం వాళ్ళు తలపెట్టినటువంటి రాయలసీమ లిఫ్ట్ మీద మనం అభ్యంతరం పెట్టాం. సో పరస్పరం ఘర్షణ పడి కాలయాపన జరిగి ప్రాజెక్టు లేక ఖర్చు పెరిగిపోవడం, ప్రజలకు అవి అందుబాటులోకి వినియోగంలోకి రాకపోవడం అనేది నష్టం జరుగుతుంది. కాబట్టి తొందరగా తేల్చమని కోరేది, అందుకే మనం టైం ఫ్రేమ్ అడుగుతున్నాం. సో 6 నెలల లోపల తేలితే మనకు భవిష్యత్తులో ఇబ్బంది ఉండదు అనేది మనం పెట్టినాం. ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం ఏం చేయాలా, కేంద్రం దగ్గర పంచాయతీ పెట్టాలి, అఖిలపక్షాన్ని తీసుకుపోవాలి. ట్రిబ్యునల్కు రెఫర్ చేసిండ్రు కదా, మీరు ఆలస్యమైనా సరే చేసిండ్రు,
కాలగడువు పెట్టండి, 6 నెలల లోపల మాకు నీటి పంచాయతీ తెంచుతామని కాలగడువు పెట్టండి. 6 months లోపల మేము ట్రిబ్యునల్ అవార్డు ఇచ్చేటట్టు ఆ ఒత్తిడి పెట్టిన టైం ఫ్రేమ్ ఫిక్స్ చేయించండి. దానికి చర్యలు తీసుకోమంటే కేసీఆర్ ఒప్పుకొని వచ్చిండు, మేము ఒప్పుకోలే, మేము మళ్ళీ ఉత్తరం రాస్తాం, మేము మళ్ళీ మార్పిస్తాం. దమ్ముంటే ఇరిగేషన్ మంత్రి ముఖ్యమంత్రి పోయి కూర్చోవాలి, ఆ మినిట్స్ని క్యాన్సిల్ తీసుకురమ్మనండి. వాళ్ళకి చేతనైతే చేస్తారా? పోయి అడుగుతారా? వీళ్ళు పోయి మాకు జాతీయ హోదా ఇవ్వండి పాలమూరు రంగారెడ్డికి అని అడగడానికి పోతారంటే ఏ ప్రాజెక్టులకు మేము ఇస్తలేము, మా విధానం మారిందంటే నమస్కారం పెట్టి వాపసు వచ్చేసారు రాష్ట్రానికి. ఇంకొక మాట కూడా లేదు అసలు. అట్లే క్లియర్ మీ విధానం మార్చుకోవచ్చు కదా అని కూడా అడగలే. మీరు విధానం రూపొందించారు, మాకు చెప్పి మీరు రూపొందించారు అంటే విధానం రాష్ట్రాలను పిలిచి మీటింగ్ పెట్టి, రాష్ట్రాల ముఖ్యమంత్రుల్ని అధికారులను పిలిచి మీరు మీటింగ్ పెట్టి మా సమ్మతి తీసుకుంటారా, లేకుంటే మా ఆర్గ్యుమెంట్ విని చేసిండ్రా? మీ అంతా మీరు విధానం మార్పు చేసుకుంటారు. విధానం చేసుకున్నాం అంటే నోరు పుస్తకం పడవచ్చు. ఇది వీళ్ళకు ఉండేటువంటి, వీళ్ళు అడగాలి కదా కనీసం. అదే నువ్వు విధానం రూపొందించినావు, నీ విధాన పరంగా ఇప్పుడు మా రాష్ట్రానికి ఎఫెక్ట్ అవుతుంది. మరి విధాన నిర్ణయం జరిగేటప్పుడు మా రాష్ట్రాన్ని అడగవా, మా వాదన వినవా? స్టేట్ వాయిస్ ఉండాలి కదా, న్యాచురల్ జస్టిస్ కదా, సహజ న్యాయ సూత్రం కదా అది. దీన్ని కూడా వీళ్ళు ప్రశ్నించాలి, గమ్ముకు వచ్చేసి. ఇప్పుడు మళ్ళీ మన మీద ఉల్టా మాట్లాడతారు, కేసీఆర్ మీద ఉల్టా మాట్లాడతారు. సో వాళ్ళు గంభీరంగా అంశాల్లోకి పోయి అంశాలని తేల్చి విభజన హామీలు ఇంకా ఏవైతే పెండింగ్లో ఉన్నాయో వాటిని సాధించడం కోసం వాళ్ళు చిత్తశుద్ధి చూపిస్తలేరు, వాళ్ళకి ఆసక్తి లేదు. రాజకీయంగా ఎంతసేపు వాళ్ళు పగలైనా రాత్రైనా ఏం మాట్లాడినా, గాలి పీల్చినా గాలి వదిలినా, అది శాసనసభ కానీ బయట కానీ ప్రెస్ మీట్ కానీ ప్రభుత్వ కార్యక్రమం ప్రభుత్వ వేదిక కానీ గత ప్రభుత్వాన్ని కేసీఆర్ను తిట్టడానికే వాడుతున్నారు తప్పిస్తే ఇప్పుడు ఏం చేద్దామనేటువంటి దాని మీద వాళ్ళు నిర్దిష్టంగా లేదు. మీరు మీరు వ్యవసాయ శాఖ మంత్రిగా చేసినప్పుడు ఇప్పుడు పాలమూరు జిల్లాలో బాగా సుదీర్ఘమైనటువంటి అనుభవం ఉంది. ఇప్పుడు పాలమూరు పరిస్థితి ఎలా కాబోతున్నది అంటే, ఒకప్పుడు వలసలు ఇలాంటి దుర్భిష్టమైనటువంటి పరిస్థితులు ఉండే, ఇప్పుడు ఎలా కాబోతుంది సార్? అంటే ఈ పరిణామాలతో వాస్తవంగా మనకు 60 ఏళ్ల దుఃఖం తర్వాత, దాదాపు 60 ఏళ్ల దుఃఖం తర్వాత, 56-57 ఏళ్ల దుఃఖం తర్వాత రాష్ట్రం వచ్చి పెండింగ్ ప్రాజెక్టులను వేగంగా మనం పూర్తి చేసుకోవడం మూలంగా ఒక్కొక్క ప్రాజెక్ట్ ఎంబడి మేమందరం కూడా పడి, ఎమ్మెల్యేలు మంత్రులు, ఆ రోజు ప్లానింగ్ బోర్డు వైస్ చైర్మన్ వచ్చి తర్వాత మంత్రిగా ప్రతి వాగు వంక మొత్తం ఉమ్మడి జిల్లాలో ఉండేటువంటి ప్రతి నీటి వనరును అభివృద్ధి చేయడం కోసం మేము పడ్డ శ్రమ అంత ఇంత కాదు, ప్రజలకు కూడా తెలుసు. ముఖ్యమంత్రి గారు అయితే అంతర్సాధ్యమైనటువంటి ప్రయత్నం ఎస్ అంత చేసి ఒక 11 లక్షల ఎకరాల పంటలు కృష్ణా నీళ్ళ ద్వారా పండించేటువంటి మోపుకు తీసుకొని వచ్చినాం పాలమూరులో. ఎస్ మొత్తం పాలమూరు ముఖ చిత్రం మారిపోయింది. దుఃఖానికి, వలసలకు, పేదరికానికి, బాధలకు నిలయంగా ఉన్నటువంటి చోట ఇవాళ విజయగాథలు వినిపించేటువంటి ఒక అపరూప దృశ్యం ఆవిష్కరించబడింది పాలమూరు. దీన్ని ఎవరు కాదని లేదు. కానీ ఈ 10 ఏళ్లలో సాధించినటువంటి ఈ ప్రగతి ఈ శాశ్వతంగా ఉండాల్సింది. మళ్ళీ ప్రజలు మరోసారి వేదనకు గురయ్యేటువంటి ఒక పరిస్థితి వీళ్ళు కల్పిస్తున్నారు కదా అని, ఈ సంతోషం ఎక్కువ కాలం ఉండేటట్టు లేదు కదా అని ఒక ఆవేదన ఉంది, ఒక బాధ ఉంది. అందుకోసమే పోరాటం చేసి మనం నిలబెట్టుకోవాలని ఇలా. అంటే ఇప్పుడు మీరు చెప్తున్న 11 లక్షల ఎకరాలకు మనం నీళ్ళు ఇచ్చుకోలేమా బోర్డు పరిధిలోకి పోతే? ఏమవుతుందంటే అప్పుడు మీకు అన్ని ఆటంకాలే. ఇప్పుడు సాగునీళ్ళు పక్కకు పెట్టండి, డ్రింకింగ్ వాటర్ కోసం మన పంపులు మనం స్టార్ట్ చేద్దామన్నా బోర్డు పర్మిషన్ తీసుకోవాలి, కేఆర్ఎంబి వాడు పర్మిషన్ ఇవ్వాలి. ఆ బోర్డు కేఆర్ఎంబి పర్మిషన్ ఇవ్వాలంటే వాడు ఆంధ్రప్రదేశ్ కూడా సంప్రదిస్తాడు. వాడు అంటాడు ఇప్పుడు వద్దు ఇంకా మాకు తర్వాత ఏంటంటే, లేదా మేము వేసుకున్నప్పుడు వాళ్ళకి ఏదో ఒకటి చెప్తారు. వాళ్ళు కడుపు నిండోళ్ళు, వాళ్ళకి పొదిరెడ్డిపాడు వరద రాగానే గుంజుకోవడానికి అవకాశం ఉంది, గుంజేస్తానే ఉంటారు. సో వాళ్ళు ఏం చేస్తారు, ఉపాయంగా మనల్ని సఫకేట్ చేసేటువంటి విధంగా వాళ్ళు ప్లాన్ చేస్తారు. అప్పుడు కేఆర్ఎంబి డెఫినెట్గా మన పక్షాన ఉంటుంది అనేటువంటి నమ్మకం అయితే మనకు లేదు. దాని ఏర్పాటే ఒక కుట్రపూరితంగా జరిగింది అనేటువంటిది మనం భావిస్తాం. మీరు ఇప్పుడు మాట్లాడుతూ తాగునీళ్ళు కూడా తీసుకునే పరిస్థితి అంటారు. మనము ఈ హైదరాబాద్ ప్రాంతానికి నీళ్లు రావాలంటే కృష్ణా నీళ్ళే రావాలి, 3 ఫేజ్ల కింద ఉన్నాయి. సో మరి ఇప్పుడు మనము నీళ్లు తీసుకోవాలంటే తాగునీటి కోసం పర్మిషన్ కావాలంటే ఇప్పుడు దీనికి కూడా హైదరాబాద్కి వచ్చే నీళ్ళ కోసం 100% పర్మిషన్ కావాలి. మీరు కృష్ణా రివర్లోకి వెళ్ళి మీరు ఏ పాయింట్లోకి వెళ్ళి నీళ్లు డ్రా చేయాలన్నా కేఆర్ఎంబి యొక్క అనుమతి తీసుకోవాలి. మీరు పోయి ప్రాజెక్టు కాడికి పోనీకి కూడా అనుమతి లేదు. కేంద్ర బలగాలను తెచ్చిపెట్టేస్తారు అక్కడ. ఇప్పుడు కేంద్ర బలగాలు దే హావ్ టేకెన్ ఓవర్, ఆల్రెడీ దే హావ్ టేకెన్ ఓవర్, అయిపోయింది, వాళ్ళ చేతిలోకి వెళ్ళిపోయింది. కాబట్టి మనం 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 మళ్ళీ మనది ఆడుకునేటువంటి బతికైతే, మన నీళ్ళ కోసం మనం ఆడుకునే బతికి ఎగువన ఉండి కూడా మన మోటార్లు మనం చాలు చేసుకోలేము, మన మంచినీళ్ళు మనం ఇచ్చుకోలేము.
ఇప్పుడు వానకాలం వచ్చిందంటే నిన్నటి వరకు జరిగినటువంటిది, పోయిన వానకాలం దాకా జరిగినటువంటి పరిస్థితి ఏంటంటే నాకు గుర్తుంది బాగా. జూను 25 నుంచి 30 తారీఖులలో అర్లీగా వచ్చేటువంటి వరదలే ఆల్మట్టికి వెళ్ళి నీళ్ళు కిందికి వచ్చినాయి, నారాయణపూర్కి వెళ్ళి కిందికి వచ్చినాయి, ఇంకా జూరాల దాకా రాలేదు, ఇంకా ఇంకొక 24 గంటల్లో నీళ్ళు వస్తాయనే టైంకే అన్ని లెవెల్స్ చెక్ చేసుకొని కేసీఆర్ మాకు ఫోన్లు చేసేది. ఇంకో 16-17 గంటలలో జూరాల దాక్తావా నీళ్లు. ఇట్లా తాకిందంటే ఒక్క నిమిషం కూడా లేట్ కాకుండా నెట్టపాడు, భీమా, కోయిల్ సాగర్ పంపులు స్టార్ట్ చేయాలి, అలర్ట్ చేసేది. అది ఇట్లా నీళ్ళు వచ్చి జూరాల పడ్డాయంటే చాలు పంపులు స్టార్ట్ అయిపోయి. దాంతో ఏమైపోయేది, జూరాల నిండి కింది పోయే కంటే మొదలు మా పంపులు స్టార్ట్ అయితే ఎక్కడికక్కడ మనం నింపుకుంటున్నాం, చెరువులు గుంటలు రిజర్వాయర్లు అన్ని నింపుకుంటున్నాం. సో యాసంగిలో కూడా చెరువులు గుంటలు మతళ్ళు దుంకేటువంటి పరిస్థితి నిన్నటి దాకా చూసినాం. ఇప్పుడు రేపు ఏం కావాలి, ఇప్పుడు మనం ఇమీడియట్గా పంపులు స్టార్ట్ చేద్దాం, పైనుంచి వరద వచ్చింది స్టార్ట్ చేద్దాం, వాడేమంటాడు నీళ్ళు కిందికి రాని, నీళ్ళు రావాలి, ఆ నిక్కర కిందికి వెళ్ళి ఒక్కొక్కటి నిండుకుంటా రాని అంటాడు. అప్పుడు ఏం చేయాలి మనం? అంటే ఇప్పుడు నాగార్జున సార్ నుంచి నిండుకుంటా కృష్ణా డెల్టా దాకా, కృష్ణా ప్రకాశం బ్యారేజ్, పులిచింతల, నాగార్జున సాగర్, శ్రీశైలం, ఇప్పుడు ఇవన్నీ అవి నిండే వరకు వాళ్ళ ఆర్గ్యుమెంట్ పెట్టింది అనుకోండి, మనం ఏం చేయాలి అప్పుడు? ఇప్పుడు జూరాల మీద ఆధారపడినటువంటివి 4 లిఫ్ట్లు ఉన్నాయి. భీమా ఫేజ్ 1, ఫేజ్ 2, నెట్టెంపాడు, కోయిల్ సాగర్, ఈ 4 ప్లస్ శ్రీశైలం మీద ఆధారపడినటువంటి కల్వకుర్తి లిఫ్ట్ ఇరిగేషన్. ఇవి మనం నీళ్లు వచ్చినాక కూడా మోటార్ లాంచ్ చేసుకోవాలంటే కేఆర్ఎంబి వాడు పర్మిషన్ ఇయ్యడు. మీరు ఆల్రెడీ 10 రోజులు 10 రోజులు అన్నాడు అనుకోండి, ఏం చేయాలి? మనం చేతులు కట్టుకొని కూర్చోవాలి. మనకు పర్మిషన్ దొరకదు. మరి ఏపీ వాడికి ఎట్లా దొరుకుతుంది పర్మిషన్? అక్కడ అవతల వాళ్ళకి గ్రావిటీతో పోతున్నాయి, లిఫ్టులు లేవు కదా. ఇప్పుడు పోతిరెడ్డిపాడైనా వాడు తూము తెరిస్తే నీళ్ళు వెళ్ళిపోతాయి, గేట్ తీసినట్టే పోతూనే ఉంటాయి. నాగార్జున సాగర్ రైట్ కెనాల్ అయినా గేట్ తెరిస్తే నీళ్ళు వెళ్ళిపోతాయి, మనకేం లిఫ్ట్ చేసుకోవాలి. కృష్ణా డెల్టా అయినా గేట్ తెరిస్తే నీళ్ళు వెళ్ళిపోతాయి. మనం కేఎల్ఐ లిఫ్ట్ చేయాల్సిందే, పాలమూరు లిఫ్ట్ చేయాల్సిందే, భీమా లిఫ్ట్ చేయాల్సిందే, నెట్టప అన్ని లిఫ్ట్లే, మన బతుకంతా లిఫ్టే. సో ఆనాడు ఎగవర ప్రాజెక్టులు కట్టుకోలేని దుస్థితి, హైదరాబాద్ పోయి ఆంధ్రలో కలిసిన పాపానికి గ్రావిటీతో 170 టీఎంసీల కోసం కట్టుంటే 174 టీఎంసీల కోసం కట్టుంటే గ్రావిటీతో వచ్చేటి మనకు ఒక్క మోటార్ పెట్టే అవసరం లేదు. సో గ్రావిటీతో వచ్చేటువంటి నీళ్లను కాంగ్రెస్ చేసినటువంటి పాపానికి ఉమ్మడి రాష్ట్రంలో కలిపినందుకు గ్రావిటీతో వచ్చే నీళ్లను పాలమూరు కోల్పోయింది, నల్గొండ కోల్పోయింది, రంగారెడ్డి కోల్పోయింది. ఎత్తిపోసుకోవాల్సిన దుస్థితి వచ్చింది. ఆ ఎత్తిపోసుకునే దానికి కూడా ఇవాళ మిమ్మల్ని భిక్షం అడిగే పరిస్థితి కల్పించింది కాంగ్రెస్. మీరు చెప్తూ ఉంటే మాకే బాధ అనిపిస్తుంది, భయం, చాలా భయంకరమైన పరిస్థితి. ఎందుకంటే ఒక దక్షిణ తెలంగాణ బిడ్డ లెక్క ఇప్పుడు మరి ఇంత దుర్మార్గం జరుగుతుంటే మన ముఖ్యమంత్రి గారు కూడా ఇదే ప్రాంతానికి సంబంధించినటువంటి బిడ్డ, పాలమూరు సంబంధించినటువంటి బిడ్డ. మరి ఎందుకు చూస్తా ఈ ప్రాంతాన్ని ఎండబెట్టేటువంటి కుట్ర, మళ్ళీ పాత రోజులు తెచ్చే కుట్ర? ఇంతకుముందు చెప్పినట్లు వాళ్ళ దృష్టి అంతా కూడా రాజముద్రలో మార్పులైంది, తెలంగాణ తల్లిలో మార్పులైంది, తెలంగాణ రాష్ట్రం అనేటువంటి పేరులోంచి రాష్ట్రం తీసేసి టీజీ అని పెట్టడం ఏంది, ఈ అంశాలకు ఇచ్చినటువంటి ప్రాధాన్యత ఇంత గంభీరమైనటువంటి అంశాల మీద ఒక మీటింగ్ చేసిందా? ఒక ఉన్నత స్థాయి సమీక్ష చేసిందా? అఖిలపక్షాన్ని పిలిచిందా? ఢిల్లీకి పోయినరా? ఆందోళన వెలుపుచ్చిందా? ఏమి లేవు, చాలా క్యాజువల్గా ఉన్నారు. అందుకే డే 1 నుంచి కూడా దేశంలో ఉండే ఇతరతర సైద్ధాంతిక అంశాలను పక్కకు పెట్టేస్తే కొన్ని అంశాలు తెలంగాణకు సంబంధించినంత వరకు, తెలంగాణ అనేటువంటి అంశం ఎప్పుడు వచ్చినా, ఏ రూపంలో వచ్చినా దీనికి శాశ్వతంగా అన్యాయం చేసినటువంటిది కాంగ్రెస్ పార్టీ. అప్పుడు ఆది నుంచి ఇప్పటిదాకా వీళ్ళు వచ్చి 60 రోజులు కాకముందుకి మీరు చెప్తున్నా ఇవన్నీ తీసుకుపోయి వాళ్ళ చేతిలో పెడితే రేపు ఎట్లా వస్తాయి, పాలమూరు నీళ్ళు ఎట్లా వస్తాయి, నల్లగొండకి ఎట్లా వస్తాయి? మరి మాదైతే మరి దారుణం, ఈ ఫ్లోరోసిస్ ఇదంతా పోతుంది అనేటువంటి దాంట్లో ఉన్నారు ప్రజలు. ఎట్లా ఇస్తారు వీళ్ళు? ఇంతకుముందు వీడియో చూస్తాం, తెలుగుదేశంలో ఉన్నప్పుడు రేవంత్ రెడ్డి మాట్లాడింది. అవునవును, రేపు ఎప్పుడు ఏ రకంగా పాత్ర పోషించే అవకాశం వచ్చినా రాజముద్రను మారుస్తా. అంటే భవిష్యత్తులో తెలంగాణ ప్రయోజనాల కంటే కూడా ఇతరుల ప్రయోజనాలను నెరవేర్చడం కోసం, తమ సీటు కోసం, తమ రాజకీయ భవిష్యత్తు కోసం దేన్నైనా పణంగా పెట్టడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పేటువంటి ఒక ధోరణి కనిపిస్తుంది. ప్రజల కోణం లేదు, అక్కడ లేదు. ప్రజల కోణం తమకేదో ఉందన్నట్లు ప్రజల్ని భ్రమింపజేయనికే ఒక గూడాంజన రెఫరెన్సో, ఒక గద్దర్ రెఫరెన్సో, ఆ విప్లవకారుల రెఫరెన్సో, ఇంద్రవల్లి రెఫరెన్సో పెట్టుకొని సభలో పెట్టుకొని సెల్యూట్ చేసి ఏదో చేసి ఎవరు చేసిన ఘాతకాలండి ఇవన్నీ.
అన్ని మీరే మొత్తం చేసిందే కాంగ్రెస్ ఇంటర్వ్యూలు అయితే తెలంగాణ ఇదంతా అన్ని కాంగ్రెస్ పార్టీ పాపం. ఇక్కడ చిందిన ప్రతి రక్తానికి, కారిన ప్రతి చెమట చుక్కకి, ప్రతి దానికి కారణం కాంగ్రెస్ పార్టీ. ఇవాళ వాళ్ళు మళ్ళీ తెలంగాణ దీని ఏదో ఉద్ధరించేటట్లు, కేసీఆర్ ఏదో ఎడగొట్టినట్లు, వీళ్ళు వచ్చి ఇప్పుడు ఉద్ధరించే పనిలో పడ్డట్లు ప్రజల్ని భ్రమింపజేసేటువంటి తీరు చూస్తే జుగుప్స అనిపిస్తుంది, బాధ అనిపిస్తుంది. ఇది చాలా అనాగరికమైనటువంటి చర్య. సో ఫైనల్గా ఏం చెప్పవలసుకుంటారు అంటే ఇప్పుడు ఈ ప్రజలకు, అంటే ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలకు మన నీళ్ళ హక్కును మనం కోల్పోతున్నాం అన్నటువంటి భయం అయితే, బాధ అయితే ఉంది. ఇప్పుడు మీరు చెప్తున్న మాటల్లో కానీ, గవర్నమెంట్ చేస్తున్న చేతల్లో కానీ చూస్తూ ఉంటే, మరి దీని నుంచి ప్రజలు ఎట్లా తేరుకోవాలి, ప్రజలకు ఈ వాస్తవాలు ఎలా తెలియాలి? అంటే సమాజంలో ఎప్పుడు కూడా ఒకటి ఏం జరుగుతుందంటే, మనం ప్రజల్ని జాగృతం చేసి ఒక అభివృద్ధి వైపు నడిపించేటువంటి క్రమంలో ఈ అభివృద్ధి ఇష్టం లేని వాళ్ళు, ఈ అభివృద్ధికి వ్యతిరేకంగా ఉండేవాళ్ళు, ఈ బుక్కలు, ఆ శక్తులు, వాళ్ళంతా కూడా నిరంతరం అప్రమత్తంగా ఉండి ఏదో రకంగా దెబ్బ కొట్టాలని చూస్తూ ఉంటారు, అవకాశం కోసం చూస్తారు. అది వాళ్ళు సఫలమైనది, తాత్కాలికంగా సఫలమైనది. తెలంగాణ ప్రజలకు తెలంగాణ నాయకత్వం మీద, తెలంగాణ ప్రభుత్వం మీదనే అపోహలు కల్పించడంలో చాలా దుర్మార్గ ప్రచారం చేసి వాళ్ళు విజయవంతమయ్యారు. ఇప్పుడు మేమేం కోరుతున్నాం అంటే, జరిగే నష్టం జరిగింది సరే, ప్రజలు అనేక కారణాల చేత కాంగ్రెస్ అధికారం ఇచ్చింది. కానీ ఇప్పటికైనా మనం యథార్థం గ్రహించకపోతే, రాజకీయాలు పక్కకు పెట్టి, పార్టీలను పక్కకు పెట్టాలి. మన బతికేంది అసలు? నిజంగా ఈ నీళ్ళకు సంబంధించి మన హక్కు మనకు దక్కేనా, దక్కకపోనా, దానికి మనం ఏం చేయాలి? కాబట్టి పార్టీలను పక్కకు పెట్టేసి అలా మళ్ళొక్కసారి తెలంగాణకు దక్కవలసిన న్యాయమైనటువంటి నీటి వాటా దక్కేదాకా ఇటు రాష్ట్రంలో పోరాటం చేస్తూ, అటు కేంద్రం మీద కూడా, ఒక్క రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకం కాదు, కేంద్రం మీద కూడా ఒత్తిడి తెచ్చి మన హక్కును వీలైనంత త్వరగా 6 మాసాల లోపే రూఢీపరచుకుంటే తెలంగాణ జలవనరులకు భద్రత ఉంటుంది. లేకపోతే మనం గోవిందా పరపరి. అంటే ఈ లెక్క ప్రకారం శాశ్వత పెండింగ్లో పడిపోతుంది. ఇప్పుడు ఇన్నేళ్ళు పొత్తులో పెట్టేసి ఇవాళ కడతాం, రేపు కడతాం అని 50 ఏళ్ళు వాళ్ళు మనల్ని ఎదురులో పెట్టండి, ప్రాజెక్టులు కట్టకుండా. ఇక ఈ సమస్య కూడా పరిష్కారం చేయకుండా ఎంతకాలమైనా ఎదుర్కొంటాం. రాష్ట్రం వచ్చినాక కూడా రాష్ట్రంలో ఉన్నప్పుడు, ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నప్పుడు ఏం న్యాయం జరిగిందో అది జరుగుతుంది, జరగడానికి ఆస్కారం. అందుకే మనం ఇంత గంభీరంగా ఎందుకు అంటే ఇప్పుడు రేపు కేసీఆర్ గారు సభ పెడతా ఉన్నారు నల్లగొండలో. అంటే ఆ సభలో రాజకీయ కోణం ఉంటుందా, లేకపోతే ఓన్లీ నీళ్ళ? తెలంగాణ బతుకుదెరువే. నిజం చెప్తున్నాం కదా మేమందరం కూడా. మాకేదో ప్రభుత్వం పోయింది, వాళ్ళు వచ్చి కూర్చొని మాకేమి ఈర్ష్య లేదు, మేమేమి అసహనంతో లేము. అంతిమంగా ప్రజలు అన్ని సందర్భాల్లో కూడా ప్రజలు మీ చిత్తశుద్ధిని, మీ త్యాగనిరతిని, మీ మంచితనాన్ని అన్ని సందర్భాల్లో కూడా ప్రజలు విశ్వసించాలని లేదు. ఏ చిన్న పొరపాట్లు, ఏ చిన్న అపోహలు కలిగినా ప్రజలు వ్యతిరేక నిర్ణయాలు తీసుకుంటారు. మీకు చక్కని ఉదాహరణ చెప్తా. ప్రజలు తప్పు చేశానని చెప్తలేను. కొన్ని సందర్భాల్లో ప్రజలు కొన్ని నిర్ణయాలు తీసుకోవడానికి కొన్ని పరిస్థితులు తోడ్పడతాయి. అంత మాత్రం చేత ఇది ప్రజల యొక్క 100% తీర్పుగా భావించలేము. అందుకే ప్రజలకు ఆ స్థితప్రజ్ఞత వచ్చేదాకా మనం పోరాటం చేస్తూనే ఉండాలి. అంటే మళ్ళీ మనం సమాజాన్ని నడిపే శక్తులు, ఈ సమాజం మీద అవగాహన ఉన్నటువంటి శక్తులు విశ్రమించకూడదు. అయ్యో ప్రజలు మాకు ఓటే లేదు కానీ మేము అలిగి ఉండకూడదు. ఇంకా ద్విగుణీకృత ఉత్సాహంతో మేము పని చేయాలి. చేస్తేనే 1,00,000 సాధన జరుగుతుంది. ఇప్పుడు అల్లూరి సీతారామరాజు పోరాటం చేసింది, ఆయనలాగా వందల మంది స్వాతంత్రోద్యమంలో పోరాటం చేశారు. కానీ వాళ్ళు అనేక రూపాలలో ప్రజల్ని నడుపుకుంటూ ముందుకు పోయినాక ఒక దశలో ప్రజలు మేము అనుకున్న మానసిక స్థితిలో లేరు, ఇంకా ప్రిపేర్డ్నెస్ లేదు అని చెప్పి విరమిస్తారు. ఒకటి. 2, అనితర సాధ్యమైనటువంటి త్యాగాలు చేసినటువంటి వాళ్ళు విప్లవోద్యమాలలో సరే వాళ్ళ సిద్ధాంతము కొందరు ఆమోదిస్తారు, కొందరు వ్యతిరేకిస్తారు, అది వేరు. కానీ ఆ నిబద్ధతనైతే ఎవడు ప్రశ్నించలేదు. సో అంత నిబద్ధత కల్పించేటువంటి వందలాది మంది విప్లవోద్యమ నాయకుల్ని కూడా కొద్దిపాటి డబ్బులకు కక్కుర్తిపడి పట్టించినటువంటి వాళ్ళు కూడా ఉన్నారు, చాలా మంది ఉన్నారు. అవును. అంటే ఏ ప్రజల కోసం అయితే వాళ్ళు పనిచేస్తున్నారో ఆ ప్రజలే వాళ్ళని పట్టిస్తారు. కానీ అక్కడ మనం ఏం అర్థం చేసుకోవాలంటే, దానికి కూడా కక్కుర్తిపడి ఒక త్యాగవంతుడిని పట్టించేటువంటి స్థితికి ప్రజలు పాల్పడుతున్నారంటే అక్కడ వాళ్ళని కోపగించడం, అసహించుకోవడం కాదు, ఇంకా అంత అశక్తతతో ఉన్నారు కదా మా ప్రజలు అనేటువంటి ఒక ఇంకా రావాలి. కాబట్టి మనం సహనం వహించాలి, ఆ చైతన్యాన్ని కల్పించాలి వాళ్ళకి. అందుకే ఇవాళ మళ్ళీ మేము బాధ్యత తీసుకున్నాం. మాకు రాజకీయాలు కాదు. అంటే 2001లో మీరు పార్టీ పెట్టినప్పుడు ఏదైతే నీళ్ళ విషయాన్ని ప్రజలకు చెప్పారో సేమ్ మళ్ళీ ఇప్పుడు 100% విషయంలో జరిగే నష్టం ఏంటి? దానివల్ల ఇప్పుడు మునిగిపోతామండి.
ఇప్పుడు నాకు అదే ఒక వినలేని బాధ ఏమనిపిస్తుందంటే ఎండాకాలంలో కూడా తిరుగుతుంటానంటే చెక్ డ్యాములు చెరువులు అలుగులు మత్తడి దుక్కేటువంటి సీను అరే రేపు ఇది ఉండదు అనేటువంటిది ఒకసారి అర్థమవుతుంటే తట్టుకోలేకపోతున్నాం. రైతుల కళ్ళల్లో కనిపించినటువంటి ఆనందం చాలా గొప్పది. ఎన్నేళ్ల తర్వాత తెలంగాణ రైతు సంతోషపడ్డ మొదలుపెట్టింది. ఎన్నేళ్ల తర్వాత రైతు 1000 అడుగుల లోతుకెళ్ళి దోసే నీళ్ల కోసం తప్పించిన రైతు ఇలా భూతలం మొత్తం ఎక్కడ చూసినా కూడా చెరువులు గుంటలతోన జలాశయాలతోన తెలంగాణ ఒక మంచినీటి సముద్రమైంది. అలా దాన్ని వీళ్ళు అప్పనంగా తీసి ఆంధ్రాకి అప్పచెప్పేటువంటి దుస్థితి చేస్తే తెలంగాణ సమాజం దీన్ని చూసి ఓర్చుకుంటే మాత్రం భావితరాలు కనిపిస్తుంది. అందరు రియాక్ట్ కావాల్సింది. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. సో మొత్తానికి మాటలు చూస్తూ ఉంటే అంటే రేపటి భవిష్యత్తు ఎలా ఉండబోతుంది ఇప్పుడు మనం తేరుకోకపోతే, అంటే ఇప్పుడు మనకు జరుగుతున్నటువంటి నీళ్ళ విషయంలో, కృష్ణానది విషయంలో మనకు జరుగుతున్నటువంటి దాంట్లలో ఇప్పుడు మనం తేరుకొని మనం ఉద్యమించకపోతే, మన హక్కు కోసం మనం పోరాటం చేయకపోతే రేపటి భవిష్యత్తు తరాలు ఘోరమైనటువంటి పరిస్థితులు ఎదుర్కోవాల్సి వస్తుంది. మనం 60 ఏళ్ళు ఎట్లా గోసపడ్డామో సమైక్య పాలకుల చేతుల్లో, అలాంటి పరిస్థితులు మన ప్రత్యేక రాష్ట్రంలో కూడా వస్తాయి అని చెప్పేసి వారి మాటల్లో అర్థమవుతుంది. నిజంగా కూడా అంటే మనము నేను ఈ స్టార్ట్ చేసిన క్రమంలో మెల్లగా చదువుకుంటూ పోతా ఉన్న కొద్ది చాలా ఆసక్తికరమైనటువంటి విషయాలు తెలుస్తూ ఉన్నాయి. సో ఇంకా కొంతమంది ప్రముఖులను కలిసేటువంటి ప్రయత్నం చేస్తా, రిటైర్డ్ ఇంజనీర్లను కలుస్తా, కుదిరితే నీళ్ళ ఎక్స్పర్ట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కలిసి ప్రజలకు మనం ఏం నష్టపోతామని చెప్పేటువంటి ప్రయత్నం చేస్తాను అనుకుంటారా. సో ఇది నిరంజన్ రెడ్డి గారితో స్పెషల్ ఇంటర్వ్యూ. థ్యాంక్ యూ.